ఒక ఇల్లు కొనుక్కోవాలి అంటే ఎంత పర్సెంట్ వరకు ట్యాక్స్ కట్టాలి? మీరు ఎప్పుడైనా గమనించారా, డూ ఐ హ్యావ్ ఎ రైట్ టు నో వేర్ మై ట్యాక్స్ మనీ గోస్? ఆరోగ్యశ్రీ అని ఉంటుంది, అమేజింగ్ కాన్సెప్ట్, బట్ లూపోల్ ఉంది అందులో కూడా. ఆ కార్డు పెట్టి 500 పెట్టి అయిపోయి ఆపరేషన్ 10th నుండి ఇక్కడ వరకు నేను ఏదేదో చదివిన, మ్యాథ్స్ లో చాలా సబ్జెక్టులు చదివిన, ఫిజిక్స్ లో చాలా సబ్జెక్టులు చదివిన, అవన్నీ నాకు ఏం యూజ్ వస్తలేవు. నా హ్యూమన్ లైఫ్ లో, డైలీ లైఫ్ లో ఏం యూజ్ అవుతలేవు నాకు యూజ్ అయ్యేది మాత్రం నాకు చిన్నప్పటి నుండి ఇప్పటివరకు తీర్చుకోలేను. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కార్ కి పెట్రోల్ మళ్ళీ ట్యాక్స్ ఉంది, హోటల్కి వెళ్ళి ఫుడ్ తిన్న దగ్గర మళ్ళీ ట్యాక్స్ ఉంటుంది, మీరు వెళ్ళినప్పుడు ఆ రోడ్డు కూడా మీరు ట్యాక్స్ ఉంటుంది. అన్ని క్లబ్ చేస్తే వీ కైండ్ ఆఫ్ పే ట్యాక్సెస్ క్లోజ్ టు 60 to 62%. 12 months లో మనం 4.5 months మనం గవర్నమెంట్ కి పనిచేసినట్టే. జనరల్ గా ఒక ప్రాపర్టీ కొనాలి అంటేనే చాలా భయం, బికాస్ ఆఫ్ బఫర్ జోన్ అని, FTL అని, ఇట్లా చాలా ఉన్నాయి. సో జెన్జీ దే ఆర్ లైక్ ఫాస్ట్, దే డోంట్ ఆబ్లిగేట్ టువర్డ్స్ ఈ రూల్స్ నే ఫాలో చేయాలని అట్లా ఉండే వాళ్ళకి అట్లా స్పీడ్కి వెళ్తారు. Hey, hi guys, welcome to new episode Keep It Real with Shiva Bhavani. Today we have Suresh, is the founder and CEO of Razorab. హాయ్ Hi, how are you? డూయింగ్ గుడ్ శివ. సో ఈ ఎపిసోడ్ మన ఇండియన్ సిస్టమ్ లో ట్యాక్స్ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. బేసిక్ గా మిడిల్ క్లాస్ వాళ్ళే ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నారు ఫర్ ట్యాక్సెస్. ఓకే, అండ్ మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ట్యాక్స్ పక్కా ఉంటుంది. ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ గురించి, అసలు ట్యాక్స్ ఎలా ఉంటుంది, ఏమేమి ట్యాక్సెస్ ఉంటాయి, దానివల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అండ్ ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారు, అండ్ రియల్ ఎస్టేట్ లో ట్యాక్స్ ఎలా ఉంటుంది, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ మనం ఈ పాడ్కాస్ట్ లో డిస్కస్ చేసాము. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, ఐ మీన్ రిలేటెడ్ టు ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది, నడుస్తుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్, GDP అని, అండ్ ట్యాక్స్ గురించి చాలా మంది చాలా క్వశ్చన్స్ ఉంటాయి రిగార్డింగ్. లైక్ ఇయర్ మొత్తం ఉండదు, మార్చ్ ఏప్రిల్ రాగానే ట్యాక్స్ 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 కట్టాలి, ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్ ఫైలింగ్ చేయాలి అని అంటారు. బేసిక్ గా లైక్ సింప్లిఫై చెప్పండి, మన ఇండియాలో ట్యాక్స్ సిస్టమ్ ఎలా వర్క్? మనం ఒకసారి పాపులేషన్ సైడ్ చూద్దాం. ఇప్పుడు మన ఐ థింక్ 140 ఆర్ 1.41 బిలియన్ పాపులేషన్ లో, ఐ మీన్ ఆబ్వియస్లీ టాప్ లో ఉన్నాం మనం, చైనా దాటి ఉన్నాం. బట్ అందులో మనకి ట్యాక్స్ కట్టేటోళ్ళు అంటే జెన్యున్ గా ట్యాక్స్ కట్టేటోళ్ళు ఎంప్లాయీస్, మోస్ట్లీ ఎంప్లాయీస్ ఉంటారు. క్లోజ్ టు 8 crores మాత్రం ఉన్నారు, విచ్ ఇస్ లిటరలీ మేబీ రేంజ్ బిట్వీన్ 5 to 6%. 141 crores లో ఓన్లీ 88 crores మంది ట్యాక్స్ కడుతున్నారు. యా, సో ద రెస్ట్ మనం ఆ కండిషన్ లో చూస్తే ఆ మిస్ మ్యాచ్ ఉంది, మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుంటే ట్యాక్స్ సిస్టమ్ ఆబ్వియస్లీ అదర్ కంట్రీస్ లాగే మనకి డిఫరెంట్ కాంప్లెక్స్ ట్యాక్స్ సిస్టమ్ ఉంటుంది. సో టిపికలీ ట్యాక్సెస్ వచ్చేసరికి మనం ఎలా స్ప్లిట్ చేస్తామంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అది పర్సన్ కైనా కంపెనీకి అయినా, ఇట్ డజంట్ మ్యాటర్. కంపెనీ ఆల్సో ట్రీట్ యాజ్ అ పర్సన్, రైట్? సో వెన్ వి లుక్ ఇన్ టు డైరెక్ట్ ట్యాక్సెస్, మనకు బాగా బాధేది ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్. సో మనకి నెలలో వచ్చే 50,000 అనుకుంటే మన చేతికి వచ్చేది మాత్రం యూనో అంత రాదు. సో అండ్ మోస్ట్ పీపుల్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఐడియా ఉండదు అసలు ఇది ఎక్కడ పోతుంది, ట్యాక్స్ ఎందుకు కట్టాలి. బికాస్ వీ హ్యావ్ వెరీ కాంప్లెక్స్ సిస్టమ్స్ కన్వేస్ దట్ మనం ముందు పే చేసేయాలి. ఇప్పుడు నాకు లెట్స్ సే ఇప్పుడు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది అనుకోండి ఎవరికైనా, ఆ 1,00,000లో కంపెనీ పే చేసేస్తుంది నాకు 30% లేదా 25% బ్రాకెట్ ఉంటే. సో ఆ 25% ని నేను మళ్ళీ క్లెయిమ్ చేసుకోవాలి ఇయర్ ఎండ్. ఫార్మ్ 16 whatever మనకి కొన్ని క్లెయిమ్స్ ఉంటాయి, క్లెయిమ్స్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇన్ కేస్ ఎగ్జాంపుల్ థింక్ చేయండి, క్లెయిమ్ చేయలేదు, వాళ్ళకి తెలియదు అసలు ఎన్ని క్లెయిమ్ చేయాలి. బికాస్ వీ హ్యావ్ సో మెనీ క్లెయిమ్స్, రైట్? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లెయిమ్స్ ఉంటాయి మనకి, ATC, ATD అండ్ డిఫరెంట్. సో చాలా మందికి అవేర్నెస్ లేదు, బికాస్ వీ డోంట్ హ్యావ్ సచ్ ఎడ్యుకేషన్ ఆన్ దాట్. కొత్తగా జాయిన్ అయ్యే కంపెనీల వాళ్ళకి అసలు ఎవరికీ తెలియదు అండి. సో యా, సచ్ కాంప్లెక్స్ సిస్టమ్తో ఏమవుతుందంటే చాలా మందికి తెలియకుండా మిస్ అయిపోతారు. ఒకవేళ తెలిసిన ఆ క్లెయిమ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ సరిగ్గా చేసుకోలేదు అనుకోండి, ప్రాపర్ CA లేరు అనుకోండి వాళ్ళకి, సో ఆబ్వియస్లీ మిస్ అయిపోతారు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే దే ఫీల్ దట్ దే ఆర్ పేయింగ్ ట్యాక్స్ బట్ దే ఆర్ నాట్ గెటింగ్ బ్యాక్ వాట్ దే వాంట్. సో అందుకే వేరే కంట్రీస్లో చూస్తే మీకు ఏమవుతుందంటే వాళ్ళకి క్రెడిట్ సిస్టమ్స్ అని ఉంటాయి. వాళ్ళకి మనలాగే ట్యాక్స్ కట్ చేస్తారు, 30% స్లాబ్ కట్ అయిపోతుంది వాళ్ళకి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్లాట్ ఉంటుంది. బట్ ఆ 30%లో వాళ్ళు మీకు ఇమీడియట్ గా క్రెడిట్స్ ఇస్తారు. సో దట్ యూ కెన్ యూజ్ దీస్ క్రెడిట్స్ టు గెట్ లెట్స్ సే హాస్పిటల్ బిల్స్, లేకపోతే స్కూల్స్ కి యూజ్ చేసుకోవచ్చు, ఇన్స్టెంట్ గా మీరు వాడుకోవచ్చు వాటిని. యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ ఇయర్ టు గెట్ ద
క్లెయిమ్స్ అండ్ ఆల్ దట్. ఇక్కడ ఏమవుతుంది, మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకోండి, ముందు మనం డబ్బులు కట్టి ఇన్సూరెన్స్‌కి, తర్వాత మనం క్లెయిమ్ చేసుకోవాలి. సో దేర్ ఇస్ టూ మచ్ కాంప్లికేషన్ బిహైండ్ దట్ అన్నమాట. ఇందాక చెప్పారు కదా, ఓన్లీ 8 crores మంది ట్యాక్స్ కడుతున్నారు. Mhm. బట్ దేర్ ఆర్ అదర్ వేస్ ఆల్సో పీపుల్ ఆర్ పేయింగ్ టాక్సెస్ కదా. Yeah. ఎగ్జాంపుల్ Yeah. ఒక నార్మల్ జనరల్ గా పెట్రోల్ కొడుతున్నావు, దే ఆర్ ఆల్సో పేయింగ్ టాక్సెస్. ఆర్ ఏమైనా ప్రోడక్ట్ తీసుకున్నావు, దాని మీద కూడా టాక్సెస్ కడుతున్నారు. సో ఇఫ్ యూ సీ ఇన్ దిస్ వే, లైక్ ఎవ్రీవన్ ఈస్ ఆల్సో పేయింగ్ ద టాక్సెస్ కదా. నార్మల్ గా అది హిడెన్ ట్యాక్సెస్ అని హిడెన్ గా అంటే కనిపించకూడదు. నొప్పి అంటే దెబ్బ తగిలింది కానీ నొప్పి తెలియకూడదు అనమాట. సో అట్లా ఉంటాయి అనమాట మన సిస్టమ్. సో ఎగ్జాంపుల్ 100 రూపీస్ మనకి ఇన్కమ్ వచ్చింది అనుకోండి, లెట్స్ సే 30% బ్రాకెట్ లో ఉంటే 30 రూపీస్ పోతాయి. మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటే వస్తాయి లేదా తర్వాత సంగతి. 30 రూపీస్ అందరికి ప్రస్తుతం తీసేయండి, విచ్ ఇస్ లైక్ 70 రూపీస్ ఉన్నాయి మనకి. 70లో మనం మళ్ళీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద లెట్స్ సే ఏదో హోటల్కి వెళ్తాం కార్ వేసుకుని. సో ఆ కార్ కి పెట్రోల్ మళ్ళీ ట్యాక్స్ ఉంది. సో మీరు హోటల్కి వెళ్ళి ఫుడ్ తిన్న దగ్గర మళ్ళీ జిఎస్టీ ట్యాక్స్ ఉంటుంది. సో మీరు వెళ్ళినప్పుడు ఆ రోడ్డు కూడా మీ ట్యాక్స్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఇక్కడ అది అసలు కన్సిడర్ చేయం, మనం పట్టించుకోం, రైట్? సో అవన్నీ కన్సిడర్ చేసి మల్టిపుల్ ట్యాక్సెస్, అదే టోటల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని ప్లస్ డైరెక్ట్ ట్యాక్స్ విచ్ ఇస్ ఇన్కమ్ ట్యాక్స్, మనం ఫస్ట్ పే చేసేసి అన్ని క్లబ్ చేస్తే లిటరలీ వీ లూజ్ ఆర్ వీ కైండ్ ఆఫ్ పే ట్యాక్సెస్ క్లోజ్ టు 60 to 62%. 60 to 62% మనకు తెలియదు అది. అంటే లిటరలీ వాట్ లైక్ ఆల్మోస్ట్ 12 months లో మనం 4.5 months మనం గవర్నమెంట్కి పనిచేసినట్టే. సో మనకు తెలియదు మనం చేసినట్టు. బట్ యాజ్ ఎ సిటిజన్, ఇందాక నెంబర్ చెప్పాను కదా, 8 crores వర్సెస్ 140 crores. సో అంటే ఎట్లా ఉంటుందంటే అదొక సామెత ఉంటుంది అనమాట, పెట్టేటోడు చేయి చిన్నది అండ్ తినేటోడు నోరు పెద్దది అన్నట్టు. సో ఇట్స్ లైక్ దెర్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్, రైట్? సో ఆ డిఫరెన్స్తో ట్యాక్స్ పేయర్కి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో థింక్ ఆఫ్, ఐ మీన్ నేను కార్ కొనుక్కున్నా, ఈఎంఐ కడుతున్నా, ట్యాక్స్ కట్టా, నేను కార్కి ట్యాక్స్ కట్టా ప్లస్ రోడ్కి ట్యాక్స్ కట్టా. బట్ డూ ఐ రియలీ హ్యావ్ a good roads that I can utilize within city? Forget about outside, within city, right? So who's responsible? Is a state responsible or central responsible, right? So both. అందుకే ఏమవుతుందంటే వాళ్ళు they're not happy because they're not getting that, so that money may be utilized somewhere else, so they're not getting back, right? So అందుకు వాళ్ళు అన్రెస్ట్ లో ఉంటారు, ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. బట్ ఎకనామిక్ ఇండికేటర్ చూస్తే, లైక్ మన జీడిపి చూసినా కానీ, ఎక్కడైనా న్యూస్ లో చూసినా కానీ, it shows like economy successful and we are at the 5th position అని చెప్తారు. లైక్ how relevant is this then? గుడ్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు మనం ఎక్కువగా వినిపిస్తుంది వీఆర్ 5th largest economy in the world, రైట్, ఆఫ్టర్ చైనా అండ్ యుఎస్ఏ. చాలా మందికి తెలియదు ఏంటంటే, ఐ మీన్ ఆబ్వియస్లీ మీడియా ఏం చెప్తే అదే అంటాం కదా మనం. జీడిపి పర్ కంట్రీకి పోల్చుకునే బదులు జీడిపి పర్ క్యాపిటల్ ఎక్కేయండి. Do you know GDP per capita, which is person basically multiplied by 140 crores మనం డివైడ్ చేసినాం అనుకోండి, మన ర్యాంక్ ఇప్పుడు 136లో ఉంది, విచ్ ఈస్ లిటరలీ శ్రీలంక కన్నా మన జీడిపి పర్ క్యాపిటా ఇస్ లోయర్. బట్ వీఆర్ జీడిపిలో చూసుకుంటే, కంట్రీ వైజ్ చూసుకుంటే వీఆర్ 5th పొజిషన్. బట్ పర్ పర్సన్ మనకి ఇప్పుడు ఎంత ఉందండి? హార్డ్లీ $1,200, మేబీ $1,300 పర్ క్యాపిటా పర్ ఇయర్ ఉంటుంది. వెరాజ్ బయట యుఎస్ అనుకోండి, ఇప్పుడు యుఎస్ $76,000 ఉంటుంది. యూ సీ దట్ డిఫరెన్స్ అండ్ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, బికాస్ వీ హ్యావ్ ఆబ్వియస్లీ అ పాపులేషన్ విచ్ ఇస్ వర్క్స్ ఆన్ ప్రైమర్లీ అగ్రికల్చర్. మీరు అగ్రికల్చర్కి వస్తే చాలా మంది తెలియదు, క్లోజ్ టు 48% ఆఫ్ అవర్ పాపులేషన్ స్టిల్ వర్క్స్ ఆన్ అగ్రికల్చర్. సో and so obviously they fall under low income bracket, and they don't need to pay tax because they don't have taxes. So then this difference వస్తుంది ఖచ్చితంగా. బట్ ఇఫ్ యూ సీ, మనము ట్యాక్స్ పే చేస్తున్నాం కదా, ఐ ఆల్వేస్ ఫీల్ ఎప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అని అనిపిస్తుంది. వాట్ యు సే? డెఫినెట్లీ. ఎందుకంటే అదే చెప్పాను కదా, పేదవాళ్ళకి ట్యాక్స్ కట్టాల్సిన లేదు వాళ్ళకి, బికాస్ దే డోంట్ హ్యావ్ దట్ ఆప్షన్ టు పే ట్యాక్సెస్, దే డోంట్ నీడ్ టు అబ్లిగేట్ ఇట్. అండ్ రిచ్ వచ్చేసరికి దే హ్యావ్ లూప్స్, రైట్? వాళ్ళకి అవకాశం ఉంది, లైక్ దే ఫైండ్ గుడ్ ఆపర్చునిటీస్ టు రెడ్యూస్ ట్యాక్సెస్ వయా కంపెనీ స్ట్రక్చర్స్ ఆర్ వాట్ ఎవర్. బట్ ఎవెన్చువలీ అందుకే అంటారు కదా, ఇప్పుడు మా చిన్నప్పుడు నువ్వు బాగా చదువు, నువ్వు జాబ్ చేయి అంటారు. ఎస్, బాగా చదివి జాబ్ చేస్తా,
బట్ ఎక్కడ కూడా బాగా చదివి నువ్వు కంపెనీ పెట్టు, యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ అన్నారు మన సైడ్ ఇక్కడ, ఎస్పెషలీ తెలుగు స్టేట్స్. బికాస్ indirectly or directly, this directly impacts us, build ourselves, learn ourselves, and then work for the economy. Then what happens? So economy కోసం పని చేసినప్పుడు we are the only one who pays, which is Correct. almost 76% population of India is in middle class. So they are the one who has to pay the taxes. Suffer ఉంటుందండి. I don't think so. There is a loophole in the process while collecting tax, but definitely there is a loophole while that is allocating it. Let's say state కింద వచ్చింది, tax collect అయింది. Now state decided in their budget saying that I'll utilize this for farmers, I'll utilize this much of money for industries, I'll utilize this much of money for XYZ. But how are you utilizing? Okay, you're utilizing. What is the proof that you're utilizing in that way? You're collecting well, but how are you utilizing it? Do I have, as a citizen, do I have a report that how are you utilizing? Can I get that report real time? And can you also show me the bills that how you paid? Farm, let's example, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ రైతు బంధు ఉంది, మనకు తెలుసు. రైతు బంధు ఒక్కొక్క రైతుకి ఒక ఎకరా ఉంటే 5,000 వస్తుంది 6 నెలలకు ఒకసారి, విచ్ ఇస్ 10,000 per year, just to help farmer for pesticides avi, which is a really good cause, definitely 100% good cause. But what happens in this system, because అది మీది ఖజానా, స్టేట్ అనేది ఇప్పుడు ఖజానా. సో ఖజానాలోంచి మనం ఒక చిన్న లూప్ పెట్టి, ఓకే, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, సరే రైతులకు హెల్ప్ చేయాలి, సో ఇప్పుడు మనం దానికంటూ సర్టెన్ అమౌంట్ ఎలొకేట్ చేస్తున్నాం అని చెప్పి పాస్ చేసేస్తుంది, బిల్ పాస్ చేసేస్తుంది, డన్. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు 10,000 per acre వచ్చిన వాళ్ళు, లెట్స్ సే థింక్ ఆఫ్, అసలు యాక్చువల్గా 10,000తో వాళ్ళు ఏం చేయరండి. ఆ 10,000తో ఇయర్ అంతా ఏం చేసుకుంటారండి? 10,000 గట్టి కొడితే నెల రోజులు అయిపోద్ది వాళ్ళకి. సో దే కెన్ యాక్చువల్లీ స్పెండ్ దట్ మనీ ఇన్ దేర్ ఓన్ పర్పస్ ఆర్ పర్సనల్ పర్పస్. బట్ లెట్ ఇట్ బి, కమ్ బ్యాక్ ఆన్ గవర్నమెంట్ సైడ్, లూప్ హోల్ సైడ్ చూద్దాం. 10,000 ఇంటూ లెట్స్ సే ఒక రైతుకు ఒక 5 ఎకరాలు ఉందనుకుందాం, 50,000 వస్తుంది. డూ యూ నో, తెలంగాణ వయసు చూసుకుంటే క్లోజ్ టు 48%, 36 to 48 ఐ థింక్. ఎందుకు అంత డిఫరెన్స్ చెప్పానంటే, యాక్చువల్గా ఒరిజినల్ నెంబర్స్ లేవు. మన రైతులు ఎంతమంది కౌలు రైతులు వర్సెస్ ఎంతమంది ఓనర్స్ అని నెంబర్ లేక నేను 36 యావరేజ్గా 36 to 48 తీసుకున్నా. లేక వీళ్ళ అంటే సరే అండి 50% కౌలు రైతులు అండి, ఎగ్జాక్ట్ నెంబర్లు వేసిన. బికాస్ అగైన్ ఐ ఆస్క్డ్, నాకు నెంబర్ కావాలి, నెంబర్ లేవు, రిపోర్ట్ లేదు, సెన్సస్ ఎక్కడ చేయలేము మనం, ఎంతమంది కౌలు రైతులు ఎంతమంది ఓనర్స్ అని చేయలేము. సో ఇప్పుడు ఏమైతుంది, సరే 50% కౌలు రైతులు, మరి 50% ఓనర్స్, రైట్? ఒక్కొక్క ఓనర్కి ఆన్ అండ్ యావరేజ్ ఒక 20 acres వేసుకోండి. అంటే ఆయన అన్ని రైతులకు ఆయనకు ఒక కౌలుకి ఒక 5 ఎకరాలు ఇచ్చేసుకుంటే వెళ్ళిపోయాడు. ఇప్పుడు లెక్కేయండి, 20 acres ఇంటూ 10,000, రైట్? 2 lakhs వచ్చింది. సో ఈ 2 lakhs is a direct money that this farmer received. He is not helping that కౌలు రైతు. ఆయనకేమి ఇవ్వట్లే, ఈయన కూర్చున్నాడు బానే. ఈయనెవరు? హీ ఈస్ ద వన్ హూ కంట్రోల్స్ దట్ లోకల్ పంచాయత్, సర్పంచ్, పీపుల్ సిస్టమ్ని ఆయనే కంట్రోల్ చేస్తారు. భూములు ఉన్నాయి కదా మరి. సో ఇప్పుడు డూ యూ నో దట్ ఏదైతే ఈ అమౌంట్ వచ్చిందో, దెర్ ఈస్ నో క్యాప్ లిమిట్ హౌ మెనీ ఏకర్స్ ద ఫార్మర్ కెన్ ఓన్. సో అంటే దాని అర్థం ఏంటి, ఒక ఫార్మర్ దగ్గర 200 acres, ఆబ్వియస్లీ 200 ఎవరికి ఉండో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉంటాయి, పేర్ల మీద రాసేస్తాడు. 200 acres ఉన్న రైతుకి ఎంత వస్తుందండి? లూపే కదా. సరే మరి లిమిట్ పెట్టొచ్చు కదా, క్యాప్ లిమిట్ పెట్టొచ్చు కదా, బై ఫార్మర్ కి ఇన్ని ఎకరాల వరకే ఇస్తా, ఇంతగానే ఇయ్యను. సరే అది మొన్న ఏదో ప్రపోజ్ చేశారు అన్నారు, బట్ నాట్ షూర్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. అండ్ ఫన్నీ పార్ట్ ఏంటంటే, ఆ వచ్చిన మనీకి 0 tax. సో దానికి ట్యాక్స్ లేదు. సో ఆ ఫార్మర్ పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గవర్నమెంట్ జస్ట్ సపోర్ట్ చేసింది ఫ్రీబీ కింద. సో ఇప్పుడు మనీ ఎక్కడికి పోతుందండి? నిజంగా ఒరిజినల్గా రైతులకు పోతుందా, లేకపోతే కష్టపడిన రైతులకు పోతుందా? ఎవరు పోతుంది? దట్స్ అ లూప్ హోల్. అండ్ ఐ కెన్ గో ఆన్ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని ఉంటుంది, గ్రేట్ కాన్సెప్ట్, ఐమ్ టెల్లింగ్ యూ, గ్రేట్ కాన్సెప్ట్, అమేజింగ్ కాన్సెప్ట్. బట్ లూప్ హోల్ ఉంది అందులో కూడా. ఆర్ ట్యాక్సెస్ గోయింగ్ ఇన్ దట్ డైరెక్షన్?
ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక రైతుకి చిన్న మెడ నొప్పి వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే ఆ కార్డు పెట్టి 500 పెట్టి అయిపోయి ఆపరేషన్ 5,000 బిల్ వేస్తాడు. నిజంగా ఎందుకు బిల్ వేసినారు అంటే ఆరోగ్యశ్రీ నీకు వచ్చింది 5,000 అంటే 4,000 డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చేసింది. హాస్పిటల్లో తీసుకుంటుంది గవర్నమెంట్ ఖజానా నుంచి నాకు ఇయ్యి అని చెప్పి. కానీ దానికి ఎంత అయింది? 500 అయింది. Is that person who has that ఆరోగ్యశ్రీ కార్డ్ knows that how much they billed? సో పాప ఆ పర్సన్కి తెలియదు దానికి 500 ఇచ్చిర్రా ఏమి ఇచ్చిర్రా వాళ్ళకి తెలియదు. వెళ్ళిపోయారు ఆరోగ్యశ్రీ నాకు ఫ్రీగా ఇచ్చిర్రు కదా అని ఆయన పోతాడు. సో దర్ ఇస్ అ లూప్. అక్కడే పోతుంది కదా అండి మనకి మన ట్యాక్స్ అంతా. ఈ పథకం మంచిదే బట్ లూప్ హోల్స్ ఉన్నాయి. సో ఇన్ని లూప్ హోల్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు మరి బాగానే ఉంది లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ లూప్ హోల్స్ ఇలాంటి చాలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. సొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీరు ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా డూ ఐ హ్యావ్ ఎ రైట్ టు నో వేర్ మై ట్యాక్స్ మనీ గోస్? అంటే కొంత లైక్ ఇట్లా ఫ్రీబీస్ చేయడము, రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడము ఇలాంటివి చేస్తారు కదా. చేస్తారు బట్ డూ ఐ హ్యావ్ ద డేటా? డూ ఐ హ్యావ్ ద పబ్లిష్డ్ డేటా? ఐ థింక్ ఉంటదేమో. ఉండొచ్చు బట్ హౌ యాక్యురేట్ ద డేటా? ఓకే అండ్ సింపుల్ అండి. ఇప్పుడు మీ ఇంట్లో మీరు పేరెంట్స్ పిల్లలకి ఎంత ఇస్తాం, రెంట్ ఎంత ఇస్తాం, పాల ప్యాకెట్కి ఎంత ఇస్తాం అన్ని లెక్క ఉంటుంది కదా. బ్రెయిన్లో వేసుకునేదే సింపుల్ రైట్. మీకు క్లారిటీ మనకు క్లారిటీ ఉంటుంది మనం ఎంత పే చేస్తున్నాం, ఎంత వస్తుంది, ఇన్కమ్ ఎంత, ఎక్స్పెన్స్ ఎంత అని. సో మరి స్టేట్ పబ్లిష్ చేస్తుంది ఇయర్లీ వన్స్ మనకు పబ్లిష్ చేస్తుంది. హౌ యాక్యురేట్ ద డేటా ఇస్? బడ్జెట్ లో చెప్తారు. ఎస్ ఎగ్జాక్ట్లీ బడ్జెట్ లో అయిపోతుంది. అది ఎలోకేషన్. బడ్జెట్ ఈజ్ ఎలోకేషన్. ఎలోకేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనన్నా ఫ్రీబీ కింద పే చేశారు కదా, ఆ పే చేసిన దానికి రిసిప్ట్ దేర్ షుడ్ బి ప్రూఫ్ రైట్. ప్రూఫ్ ఎక్కడన్నా ఉందా? బట్ యాజ్ అ సిటిజన్ ఐ హ్యావ్ అ రైట్ టు గెట్ దట్ ప్రూఫ్. So that's where I mean obviously I came from the background of technology right. So especially I've been into Web3. Web3 చాలా మందికి తెలియదు. Web3 is basically a decentralized technology that works for none. అంటే ఎవరి కోసం పనిచేయదు ఆ టెక్నాలజీ. సో అంటే ఇన్ జనరల్ ఎలా చెప్పాలి అంటే ఇట్స్ నాట్ కంట్రోల్డ్ బై వన్ పర్సన్. సో అంటే ఎగ్జాంపుల్ చెప్తాం, మన బాగా మన అందరికి మన ఆడియన్స్ తెలిసేది, మనం మూవీ డౌన్లోడ్ చేసేటప్పుడు టొరెంట్ ఉంటుంది. లైక్ టొరెంట్ ద్వారా ఎప్పుడు మరి చేస్తున్నారు లేదు తెలీదు, అప్పుడు ఉండే. సో ఆ టొరెంట్ ద్వారా డౌన్లోడ్ చేసినప్పుడు లెట్స్ అది ఒక 2 GB మూవీ అనుకోండి, మీరు 2 GB డౌన్లోడ్ చేస్తుంటే అదే టైంలో పక్కన అప్లోడ్ కూడా చేస్తుంటాం మనం సైడ్. అదే చేసేస్తుంది సిస్టమ్. ఇమ్మీడియట్ గా మీ హార్డ్ డిస్క్ లో 2 GB అని క్రియేట్ అయిపోతుంది బట్ మూవీ రాదు. సో ఇట్ విల్ టేక్ లైక్ హాఫ్ అన్ అవర్ 10 minutes టు డౌన్లోడ్ దట్ రైట్. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ దట్ సిస్టమ్ ఇస్ మీరు ఆ నెట్వర్క్ లో జాయిన్ అయ్యారు అంటే దానికి ఒక చైన్ ఉంటుంది అనమాట బేసిక్లీ. నేను కూడా నెట్వర్క్ లో జాయిన్, అలాగే మొత్తం చాలా మంది లైక్ లక్ష మంది 1,00,000 కంప్యూటర్లతో హోస్ట్ జాయిన్ అయిపోయారు. సో ఇప్పుడు ఏమైనా 1,00,000 కంప్యూటర్లు ఇంటూ 2 GB. సో ఒక ఆయన మూవీ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తుండ్రు, మీరు డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తుండ్రు. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ మీరు ఎక్కడున్నారు నేను ఎక్కడున్నాను కూడా తెలియదు. సో కానీ నాకు విత్ ఇన్ 10 minutes లో నా మూవీ నాకు డౌన్లోడ్ అయిపోయింది. ఎందుకు? బికాస్ దేర్ ఇస్ 1 lakh పార్టిసిపెంట్స్ ఇన్ దట్ సిస్టమ్. సో ఇక్కడే ఒక ఇష్యూ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఆ సిస్టమ్ని మీరు గవర్నమెంట్ లేదా నేను ఎవరో ఒకరు వెళ్ళి మూవీ అట్లా ప్రైవసీ చేస్తా బై తీసిపడే అంటే ఇట్స్ ఇంపాసిబుల్ టు టేక్ ఫ్రమ్ దట్ సిస్టమ్. అందుకే టొరెంట్స్ ని కంట్రోల్ చేయలేరు బికాస్ ఇట్ వర్క్స్ ఆన్ డీసెంట్రలైజ్డ్ మెథడ్. ఇట్స్ నాట్ సెంట్రలైజ్డ్ అనుకోండి, ఎవరి దగ్గర రెడ్ బటన్ ఉంటుంది పటక్కని క్లిక్ చేసి ఆఫ్ చేసేయండి అంటాం సర్వర్ ని. ఇక్కడ అట్లా ఉండదు. దెర్ ఇస్ నో రెడ్ బటన్ బికాస్ యూ ఆర్ పార్టిసిపెంట్, ఐఎమ్ పార్టిసిపెంట్, ఎవ్రీవన్ ఇస్ పార్టిసిపెంట్. అండ్ మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు, నేను ఎక్కడ ఉన్నారో తెలియదు. బికాస్ వీ ఓన్లీ హ్యావ్ ఐడెంటిటీ నంబర్, వీ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్ ఇన్ దట్ సిస్టమ్, వీ డోంట్ హ్యావ్ ఫోటో ఆన్ దట్ సిస్టమ్. సో నో వన్ కెన్ ట్రేస్ ఎక్సెప్ట్ త్రూ IP అడ్రస్. బట్ ఎన్ని lakhs కంప్యూటర్లు అని మీరు పట్టుకుంటారు. సో అదే టెక్నాలజీని థింక్ చేయండి. దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ ఎస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. దిస్ దానికే ఒక ఫినామినా వరల్డ్ క్రియేట్ చేస్తాం విచ్ ఇస్ Web3 వరల్డ్ అంటాం. సో ఇదే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈజ్ బ్యాక్డ్ బై క్రిప్టో. అందుకే క్రిప్టోని బ్యాన్ చేయడానికి అవకాశం ఉండదు ఈ ప్రపంచంలో. నో వన్ కెన్ బ్యాన్ క్రిప్టో, నో వన్ కెన్ కంట్రోల్ క్రిప్టో, బట్ countries like us can put tax on top of it. Yeah, example China banned it through the IP, I mean apps ఉన్నాయి. ఇప్పుడు బైనాన్స్ ఉన్న యాప్ ఉంటుంది అక్కడ, బైనాన్స్ అక్కడ దాన్ని మొత్తానికి బ్యాన్ చేయొచ్చు. మొన్న కూడా ఇండియా బైనాన్స్ బ్యాన్ చేసింది, మళ్ళీ ఇప్పుడు ఏదో అది పర్మిషన్స్ ఇచ్చేసేసింది. మరి మీరు నిజంగా
అది అట్లాంటి అంటే రాంగ్ సిస్టమ్ అగ్రి. నేను కూడా క్రిప్టో ఖచ్చితంగా ఆపోజిట్ ఉంటా. ఐ రియలీ హేట్ క్రిప్టో ఇన్ దాట్ వే. బట్ మరి యాస్ ఎ గవర్నమెంట్ యూ కెన్ బ్యాన్ ఇట్ రైట్ ఫుల్లీ. సో వై ఆర్ యూ టేకింగ్ 30% ట్యాక్స్ ఆన్ క్రిప్టో? యూ నో దట్ దట్స్ ఇల్లీగల్. You know that that's not good for economy. Then you can ban it, right? అవును, నిజమే. Yeah, but they don't. What they do on top of it? They put Put 30% tax. Beautiful, right? So because end of the day the goal is to see governments don't have an authority to run businesses. Governments have authority to make policies for the people. But unfortunately or fortunately, what's going on? Both governments, both state governments and central governments are in the direction of making businesses rather than actually ruling it, helping people. సో మీరు ఇందాక అన్నారు కదా క్రిప్టో అనేది ఇల్లీగల్ కాబట్టి ట్యాక్స్ వేసారు గవర్నమెంట్ అని. కమింగ్ టు ద స్టాక్స్ అనేది ఇండియన్ గవర్నమెంట్ చేతిలో ఉంది కదా, సెబీ అండ్ దాని మీద ఎందుకు ట్యాక్సెస్ వేస్తారు మరి? సో అగైన్ క్రిప్టో is either illegal nor legal in India. It's a question mark. Okay. So అది కొంచెం ఉంది, ఇంకా క్లారిటీ రాలే. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆర్ యాంటిసిపేటింగ్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మేబీ నెక్స్ట్ చూద్దాం. బట్ యా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటోళ్ళు కూడా సో చాలా మందికి తెలియదు ఈవెన్ మనం పెడితే ప్రాఫిట్ వచ్చేస్తుంది ఇంకేంటి అని. సో ఓకే, ట్యాక్సెస్ ఇన్ money that we earn from stock market. The first one is డివిడెండ్స్ కింద కంపెనీ ఇస్తుంది మనకి. ఇస్తే ఇన్ కేసు ఏదైనా డివిడెండ్ ఇచ్చింది అనుకోండి, డివిడెండ్ ట్యాక్స్. సరేరా బాబు డివిడెండ్ వద్దు నాకు అని ఇంట్రెస్ట్ రూపేణ కొన్ని కంపెనీస్ ఇస్తాయి. ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్. సరే ఇవన్నీ కాదు పక్కన పెట్టేస్తే కొంత ప్రాఫిట్ లెట్స్ సే 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసినా నాకు ఒక 120 రూపీస్ వచ్చింది, హ్యాపీ. సో ఆ 120 రూపీస్ it fall under short term capital gains, which is CGST, SGST, CGST అని రెండు ఉంటాయి మనకి. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, రైట్? ఈ షార్ట్ టర్మ్ లో ఉంది కదా మరి. సో షార్ట్ టర్మ్ ఒక పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది, షార్ట్ టర్మ్ మీద మరి వస్తుంది. సరే షార్ట్ టర్మ్ ట్యాక్స్ కూడా కట్టేసాను నేను. కట్టేటప్పుడే మీరు స్టాక్ కొన్నప్పుడు విచ్ ఇస్ బై అండ్ సెల్ రెండు ప్రాసెస్ లో అక్కడ హిడెన్ ట్యాక్స్లు ఉంటాయి చాలా మంది. హిడెన్ ఫీజెస్ అండ్ ట్యాక్సెస్, నాట్ జస్ట్ ట్యాక్సెస్, హిడెన్. ఇప్పుడు ఎన్ఎస్సి బిఎస్సి స్టాక్ మార్కెట్ ఆర్డర్ బుక్ రన్ చేస్తుంది. సో బేసిక్లీ సిస్టమ్, సో వాళ్ళ ఫీజు ఉంటుంది. తర్వాత సెబీ, మరి సెబీ కూడా రెగ్యులేషన్స్ క్రియేట్ చేసింది కూడా చాలా మందికి తెలియదు. సెబీ ఆల్సో హ్యాస్ ఎ ఫీజ్ విచ్ ఇస్ 10 రూపీస్ పర్ యూనిట్ అని చెప్పి అదొకటి ఛార్జ్ చేస్తుంది, విచ్ ఇస్ కమ్స్ అండ్ 0.1% ఆర్ సంథింగ్. సో దానిపైన మరి అమ్మినప్పుడు ఛార్జ్ చేస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఈ రెండు ఎన్ఎస్సి బిఎస్సి అండ్ సెబీ మీరు స్టాక్ కొన్నాక ఛార్జ్ చేస్తుంది, అమ్మినా ఛార్జ్ చేస్తుంది. బ్రోకరేజ్ ఫీ ఉంటుంది, మనం అప్లికేషన్. మరి ఆ బ్రోకరేజ్ ఫీ మీరు అమ్మినా ఛార్జ్ చేస్తుంది, కొన్నా ఛార్జ్ చేస్తుంది. సో వచ్చిన ప్రాఫిట్ మీద కూడా ఛార్జ్ చేస్తుంది. సో ఎవెన్చువలీ వచ్చిన ప్రాఫిట్స్ అంటూ మీకు లైక్ హార్డ్లీ 100 రూపీస్లో మేబీ 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఇన్ జనరల్ 20 రూపీస్లో యూ ఎండ్ అప్ పేయింగ్ ఆల్మోస్ట్ అగైన్ యాజ్ ఐ సెడ్ 20-22% వరకు ఇట్లా ఇండైరెక్ట్ డైరెక్ట్ ట్యాక్సెస్ పోతుంది. అండ్ మిగతాది మళ్ళీ నాకు ఇన్కమ్ ట్యాక్స్, మరి నా ఇన్కమ్ ట్యాక్స్ నాకు ఉందిగా 30%, అది పే చేస్తా. సో అదొక 30% పోతుంది. ఆల్మోస్ట్ 55% పోయింది. నౌ యూ ఎండ్ అప్ విత్ 45%. సో అది లాస్ అవుతుంది మొత్తం. అంటే మరి లాస్ అని అనుకోకూడదు కదా, మరి వచ్చింది అట్లీస్ట్ అదన్నా వచ్చింది కదా. అదన్నా వచ్చింది పెట్టడానికి. ఇప్పుడు పెట్టడానికి రీజన్ ఏంది? ప్రాఫిట్స్ రావాలని. మళ్ళీ దాని మీద కూడా ట్యాక్స్ చేస్తే మొత్తం. ఇందాక అదే చెప్పాను కదండి, క్రిప్టో మీద కూడా ట్యాక్స్ ఉంది. సరే మనకు బాగా తెలిసిన గ్యాంబ్లింగ్ యాప్స్ ఉంటాయి, అది ఇల్లీగల్ కదా. మీరు ఎంటర్టైన్ చేయకూడదు యూత్ ని. అసలే స్కిల్ఫుల్ లేబర్ లేరు మన దగ్గర. అదో పెద్ద తలకాయ పోటు ఇదైపోయింది మనకి, మంచి స్కిల్ లేబర్స్ లేక. మరి బెట్టింగ్ యాప్స్ ని కూడా బ్యాన్ చేయొచ్చుగా. మొత్తానికే బ్యాన్ చేస్తే ఇంక రాదు కదా, మరి దాని మీద ఎందుకు ట్యాక్స్ తీసుకుంటారు మీరు? బ్యాన్ అయితే చేసేసేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అగైన్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్. ఇప్పుడు చైనాకి క్రిప్టో నచ్చలేదంటే చైనా నాకు ట్యాక్స్ వద్దు ఏమొద్దని బ్యాన్ చేసేసింది. లేకపోతే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ వద్దు అంటే బ్యాన్ చేసేసింది. ఫర్గెట్ అబౌట్ బెట్టింగ్ యాప్స్ అండి,
ఇప్పుడు చైనాలో మీకు తెలుసా, దే డోంట్ హ్యావ్ ఇన్స్టాగ్రామ్. అవును తెలుసు. సో దే డోంట్ హ్యావ్ ఆల్ దీస్ టిక్టాక్స్ ఆర్ ఏబిసిడి యాప్స్. టిక్టాక్ ఏముండవు. ఉంది అనుకుంటా వాళ్ళ దాంట్లో. Yeah. టిక్టాక్ ఇస్ ఫ్రమ్ దేర్ బ్రాండ్. టిక్టాక్ ఇస్ I దేర్. don't think so. They also banned it, if I'm not wrong. నో టిక్టాక్ Actually, US based అది. But anyway, topic. ఓకే. So if China decides to ban it అంతే. సో మనం దాన్ని కంపేర్ చేయలేం. సో అసలే మనకి చైనా అంటే ఎనిమి. సో వీ డోంట్ వాంట్ టు కంపేర్ అగైన్, రైట్? సో దెన్ అంటే నా పాయింట్ సింపుల్ అండి. ట్యాక్స్ వేయాలి అనుకుంటే సరైన పద్ధతిలో ట్యాక్స్ తీసుకోండి, సరిగ్గా సర్వీస్ చేయండి, చేసి దానిని ప్రూఫ్ చేయండి. లైక్ ఇగో ఇంత పే చేశారు టోటల్, నేను ఈ పర్పస్ మీద యూటిలైజ్ చేశాను. మీనింగ్ఫుల్ గా యూజ్ చేయండి. ఇంట్లో ఇప్పుడు మా ఫాదర్ మీనింగ్ఫుల్ గానే యూటిలైజ్ చేస్తారు. మమ్మల్ని అడిగి చేస్తారా? ఇప్పుడు గవర్నమెంట్ కూడా అంతే కదా, మమ్మల్ని అడిగి మీరు చేయాల్సిన అవసరం లేదు. బట్ దేర్ షుడ్ బి యునో authentic a proof that you been utilizing it well. Correct. సో ఆ సిస్టమ్ లేదు కాబట్టి there is a huge a movement going on right now. చాలా మందికి తెలియదు, అబ్జర్వ్ కూడా చేయలేదు. నేను లాస్ట్ 2 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్. డూ యూ నో దట్ ఇండియా ఇస్ యాక్చువల్లీ, వైల్ సో మెనీ కంపెనీస్ ఆర్ క్రియేటింగ్, మనది ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ క్రియేట్ అవుతున్నాయి. ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ క్రియేట్ అవుతుంది. ఈ ఇయర్ 2024 కూడా హైయెస్ట్ కంపెనీస్ క్రియేట్ అయినాయి అనమాట ఇండియాలో. అవును. బట్ ఎట్ ద సేమ్ టైం దానికన్నా హైయెస్ట్ మన ఇండియన్సే బయట ఈ కంపెనీస్ పెట్టుకుంటున్నారు. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇండియాలో పర్ మంత్ ఎక్స్ అనే నంబర్ కంపెనీస్ క్రియేట్ అయినాయి. లెట్స్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh కంపెనీస్ క్రియేట్ అయిపోయినాయి అండి ఎంసీఏ పోర్టల్లో. లాస్ట్ ఇయర్ లెట్స్ 80,000 క్రియేట్ అయినాయి, లాస్ట్ ఇయర్ 60,000. వీ కెన్ సీ దట్ దెర్ ఇస్ అ మొమెంటమ్ ఆఫ్ క్రియేటింగ్ మోర్ కంపెనీస్, మోర్ వెల్త్. సింపుల్, రైట్? ఎట్ ద సేమ్ టైం అదే ఇండియన్ ఇన్వెస్టర్స్ ఆర్ ఇండియన్ హెచ్ఎన్ఐస్ అంటే ఇండియాలో ఉండి బిజినెస్ చేసేటోళ్ళు, వాళ్ళ యొక్క కంపెనీస్ మెయిన్ హెడ్ ఆఫీస్ కంపెనీస్ అన్ని కూడా అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా తీసుకుపోతున్నారు. ఇక్కడ బ్రాంచ్ ఆఫీసెస్ ఉంటాయి అండ్ హెడ్ ఆఫీస్ అక్కడ ఉంటుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ taxes. సో you are punishing companies and you are also punishing middlemen. You are also punishing a middle class, right? So and how do you create wealth in that case, right? So example, last 2 years Dubai surged close to 2x, which is 5,000 companies last 5 years back ఉంటాయి. ఇప్పుడు అది 10,000 కంపెనీస్ క్రియేట్ అయిపోయినాయి ఇండియన్స్ వల్ల. ఇండియన్సే క్రియేట్ చేశారు వాటిని. విత్ ఇన్ అంత షార్ట్ టైంలో అన్ని కంపెనీస్ క్రియేట్ చేసేలాగా ఎవరు చేశారండి? వై అన్ ఎంటర్ప్రెన్యూర్ లైక్ మీ ఆర్ సమ్వన్ హూ వర్క్స్ ఆన్ స్టార్ట్అప్స్ వరల్డ్, why they are trying to create companies in Singapore or Malaysia or Dubai or other side by countries? Why not they want to set up here? Because of meaningless taxes that you are also blasting on startups. Forget about big companies or corporate companies or manufacturing companies. Meaning వాళ్ళు earn చేస్తున్నారు, even there is a right. So do we have a good clauses to figure out or reduce taxes for startups? సో అట్లాంటప్పుడు ఎంటర్ప్రీనర్షిప్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఓకే, వచ్చినా ఇక్కడే ఎందుకు ఉండాలండి? అసలే మన వాళ్ళు జెన్జీ, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో అట్లా మంచి బిజీ ఉంటారు, చాలా నేర్చేసుకుంటారు పక్క నుంచి. వాళ్ళు ఇంత ప్రొఫెషనల్ గా కంపెనీ ఇక్కడే క్రియేట్ చేయాలని ఏముంటదండి వాళ్ళకి రూల్? దే డోంట్ హ్యావ్ రూల్స్. దే డోంట్. బట్ ఎవ్రీ స్టేట్ కి ఒక రూల్స్ ఉంటావు కదా. సో కంపెనీ, నేను రీసెంట్ గా దిస్ 2 things I saw. కొంతమంది ఏంటంటే హైదరాబాద్ లో కంపెనీ సెటప్ చేయడం ఇప్పుడు ఈజీ అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది. అండ్ దే సిమిలర్ విత్ బెంగళూరు. ఓకే, అండ్ ఐ సా దర్ ఇస్ వన్ ట్వీట్, ఒక CEO ఈ ట్వీట్ పెట్టాడు రీసెంట్ గా 2 months బ్యాక్ సంథింగ్. నేను బీఆర్ లా ఒక కంపెనీ పెట్టి, సెమీ కండక్టర్ కంపెనీ పెట్టి, నేను బిగ్గెస్ట్ మిస్టేక్ చేసిన అంటాడు. రైట్, ఓన్లీ కొన్ని స్టేట్స్ వైజ్ ఇలాంటి ప్రాబ్లం ఉందేమో అని నేను అనుకుంటున్నాను. వాట్ యు సే ఆన్ దట్? No, I don't think so, because see, there are issues. Forget about taxes for a moment in this system. మనకి ఇప్పుడు బీహార్ లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టారు అంటే ఆబ్వియస్లీ ఆయన ఖచ్చితంగా లోకల్ గా రీసెర్చ్ చేసి ఉండాలి. లైక్ అక్కడున్న స్కిల్ఫుల్ లేబర్ ఎంతమంది ఉన్నారు, దొరకరా, అగైన్ స్కిల్ఫుల్, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గ పనిచేసే వాళ్ళు కావాలి. డూ దే హ్యావ్ ద బ్యాండ్ విత్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్స్, రైట్? సో డూ దే హ్యావ్ దట్ మనీ టు టీచ్ దెమ్? వాళ్ళకి అక్కడ తెలియదు కదా వాళ్ళకి. ఇప్పుడు మీరు టీచ్ చేస్తేనే కదా వాళ్ళు
మీరు వచ్చి వర్క్ చేయగలుగుతారు. మీరు ఇప్పుడు అంటే టీచింగ్ చేయడానికి ఖర్చు పెట్టి ప్లస్ ఎంప్లాయ్మెంట్ కింద అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా. సో ఆబ్వియస్లీ లొకేషన్ డెఫినెట్లీ వాళ్ళు రీసెర్చ్ చేసి ఉండాలి. అండ్ టాక్సెస్ ఇస్ టాక్స్ కామన్ స్టేట్స్కి, ప్రతి స్టేట్కి ఎలా అయితే అదే రూల్ ఉంటుంది అన్ని స్టేట్స్కి. దెర్ ఇస్ నాట్ మచ్ ఎక్సెప్ట్ సమ్ స్టేట్స్ లైక్ మేబీ స్పెషల్ కేటగిరీ కింద కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, లైక్ పవర్ సైడ్ బెనిఫిట్ కానీ లేకపోతే ల్యాండ్ వైజ్ బెనిఫిట్స్ కానీ ఇట్లాంటి కొన్ని స్కీమ్స్ లోకల్ గవర్నమెంట్స్ ఇస్తాయి. బట్ that depends on state to state. Again, end of the day, is that also benefits to make profits? If yes, how much? So end of the day is a capitalism system కదా మంది. సో కంపెనీస్ ఆర్ మెంట్ టు బి క్యాపిటలిస్ట్. సో క్యాపిటలిజంలో ఒకటే ప్రిన్సిపల్ ఉంటుంది, మోర్ ప్రాఫిట్స్, సింపుల్, ఇట్స్ ఆల్ అబౌట్ మోర్ ప్రాఫిట్స్. సో మరి దాన్నే క్రిపుల్ చేసేసి ట్యాక్స్ అనే సిస్టమ్ ద్వారా మనం లేదా whatever reasons తో మనం ఎక్కువ కలెక్ట్ చేసేసి, అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ కలెక్ట్. ఎస్ యూ హ్యావ్ రైట్ టు కలెక్ట్, బట్ యు ఆర్ కలెక్టింగ్ మోర్ దెన్ వాట్ కంపెనీ ఈస్ సపోజ్ టు గివ్ యూ యాజ్ ఎ ట్యాక్స్. కానీ దేర్ ఇస్ ఒక కొన్ని లొకేషన్స్ ఉన్నాయి కదా, లైక్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అని, ఆ లొకేషన్ లో పెడితే జిఎస్టీలు ఉండవు. దట్ ఇస్ అడ్వాంటేజెస్ ఓన్లీ. డెఫినెట్లీ అంటే ఆ లొకేషన్ లో పోయి పెట్టుకోవచ్చు కదా మరి. పెట్టొచ్చు, బట్ అగైన్ యు ఆర్ కంట్రోలింగ్ దట్ సెజ్ ఇట్ సెల్ఫ్, రైట్? లైక్ ఇప్పుడు లెట్స్ సే బెంగళూరు, ఇప్పుడు సింగపూర్ బేస్డ్ కంపెనీ వచ్చింది అనుకోండి, వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇక్కడ మన వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, అవుట్ సైడర్స్ అండ్ ఇన్సైడర్స్ కదా. ఇప్పుడు ఎన్ని సైజెస్ ఉన్నాయి? డూ వీ హ్యావ్ దట్ capacity to bring more manufacturing companies across Hyderabad? If yes, how many SEZs are already published, already approved and published locations? సో అంటే ఇంకా కూర్చొని రాసుకుంటామా? సో అప్పుడు ఏం చేస్తారు, వచ్చిన తర్వాత చూద్దాంలే. సో అవి ఎప్పుడు మనకి అమెండ్మెంట్స్ అవుతాయి, కొత్త సైజెస్ క్రియేట్ అవుతాయి. సో ఇట్స్ అగైన్ చికెన్ అండ్ ఎగ్ ఇష్యూ. గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది, అరే కంపెనీస్ ఎక్కువ వస్తే అప్పుడు నేను సైజులు ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేస్తా, నాదే కదా ల్యాండ్ అని అంటుంది. కంపెనీస్ ఏం చేస్తే, అరే అసలు ఇంకా లేవు, సో స్లోగా చేద్దాంలో, కంగారు ఏముంది, ఇక్కడ కాకపోతే వేరే కంట్రీలో పెట్టుకోవచ్చు. సో వేరే కంట్రీలు అంటే, ఐ మీన్, డూ యూ ఫీల్ ద పీపుల్ ఆర్ లీవింగ్ ఇండియా అండ్ గోయింగ్ అండ్ సెటిలింగ్ ఇన్ అదర్ కంట్రీస్ టు ఎస్టాబ్లిష్ ద కంపెనీస్? నాట్ ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఇందాక చెప్పినట్టు, ఎస్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ మూవింగ్ అవుట్ ఆఫ్ ఇండియా. అండ్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే చెప్పేటోళ్ళు ఉంటారండి, బట్ వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చిందంటే వెళ్ళిపోతారు. మనం అంటాం, నేనే అంటా దేశభక్తి అని నేనే అంటా, బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది ట్రూ, ఇది నిజం, ఇది ఒప్పుకోవాలి ఎవరైనా. ఇఫ్ దే హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లెట్స్ ఏ స్టడీ ఆర్ మేక్ ఎ కంపెనీ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, అవుట్ ఆఫ్ 100 members లో ఎంతమంది వెళ్ళిపోతారండి, ఎంతమంది ఉంటారు? సో దెర్ ఇస్, బికాస్ ఇట్స్ ఫర్ దేర్ పర్సనల్ బెనిఫిట్. ఇఫ్ దే థింక్ దట్స్ ఎ పర్సనల్ బెనిఫిట్, ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. సో బట్ అలాగని అన్ని కంపెనీస్, అంతమంది కూడా బయటికి వెళ్ళి కంపెనీస్ పెట్టాలని చూడట్లేదు. ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ ఇప్పుడైతే మీనింగ్ఫుల్గా లేదు, అంటే అంత కంఫర్టబుల్గా లేదు ప్రెసెంట్ వేరే కంట్రీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సింగపూర్ ఉందండి. సింగపూర్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ అవుట్ సైడర్స్ టు కమ్ అండ్ సెట్ అప్ దేర్ ఎంటిటీస్ దేర్. అండ్ దుబాయ్ ఉంది. మీరు ఒక కంపెనీ పెడితే, లెట్స్ సే ఒక కంపెనీ ప్లస్ కుదిరితే ఒక హౌస్ కొన్నారనుకోండి, లెట్స్ కొనక్కర్లేదు, జస్ట్ ఒక 20% ఇన్వెస్ట్ చేసిన ఒక హౌస్ కొంటానని, ఎందుకంటే ఉండాలి కదా మీరు అక్కడ. సో యు ఆర్ గెటింగ్ 10% ఆఫ్ గోల్డెన్ వీసా, రెసిడెన్సీ పాస్ వస్తుంది వాళ్ళ నుంచి. సో అండ్ హార్డ్లీ ట్యాక్స్ ఉంటుంది అక్కడ, రైట్? పెద్ద ట్యాక్సెస్ ఉండవు అక్కడ. అండ్ ఎగ్జాంపుల్ కంట్రీస్ లైక్ ఖతార్ ఆర్ అదర్ జీసీసీ కంట్రీస్, ఆ కంట్రీస్ వాళ్ళకైతే అసలు 0 ట్యాక్స్. మీరు వచ్చేసేయండి, యూ కమ్ హియర్, యూ సెటప్ ఎన్ ఎంటిటీ హియర్, you start your stall, you make your pani puris, I'll give you for free of cost. Land ఇస్తా, అన్ని ఇస్తారు, వాళ్ళు అన్ని ఇస్తారు. See, because they know the strength of Indians, they know the experience that Indians has. It's our biggest asset. But outside countries అన్ని చూసి మనం మాత్రం చూసుకోలే. అండ్ ఈ ట్యాక్సెస్ అంటే అదొక పెద్ద సముద్రం అనే చెప్పుకోవాలి. సో నేను రీసెంట్ గా ఇల్లు కొనేటప్పుడు కూడా ట్యాక్స్ పడ్డది. సో జనరల్ గా ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఒక ఇల్లు కొనుక్కోవాలి అంటే ఎంత % వరకు ట్యాక్స్ కట్టాలి, అండ్ ఎలాంటి ట్యాక్సెస్ ఉంటాయి జనరల్? ఓకే, సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఫ్లాట్ కొనాలనుకుంటున్నారు, టిపికల్ గా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంటేనే కొంటారు, ఉన్నప్పుడే కొంటారు, తక్కువ రేట్కి మంచి రేట్కి ఏదో వస్తుంది కదా. సో అందులో 12% జిఎస్టీ ఉంటుంది ఫ్లాట్ కి. ఓకే, అంటే మీరు జిఎస్టీ కట్టలేని బిల్డింగ్ ముందే కట్టేశారు మీరు.
గవర్నమెంట్కి వెళ్ళిపోయింది 12%. ఓకే, లెట్స్ సే మీరు ఒక 50 lakh ఫ్లాట్ కొంటే 12% ప్లస్ 12% వేసి కట్టాలా, 50 lakh లో ఉండదు అది. ప్లస్ సో అది సపరేట్ ఉంటుంది కదా. జిఎస్టీ కట్టారు, జిఎస్టీ కట్టిన తర్వాత మరి స్టేట్ ఏమైనా ఊరుకుంటుందా, నాకు ట్యాక్సీ అని చెప్పి రిజిస్ట్రేషన్లో తీసుకుంటుంది. రిజిస్ట్రేషన్ ఫీ 7.25 7.5 డిపెండ్స్ ఆన్ స్టేట్ వైజ్ మారిపోతూ ఉంటాయి. అది కట్టేస్తారు. ఇంకా ఫ్లాట్ అవ్వలే, 1 year తర్వాత వస్తుంది మీకు. సో ఆ 1 yearకి యాక్చువల్గా మీకు ఇంట్రెస్ట్ రావాలి, టు బి ఆనెస్ట్. ఒకవేళ నిజంగా మీరు మొత్తం 50 lakh లోన్ లేకుండా కట్టేస్తే, లోన్ ఏం తీసుకోకుండా కట్టేస్తే ఇంట్రెస్ట్ రావాలి. మరి ఇంట్రెస్ట్ ఏది, సరే రాదు. ఇప్పుడు కట్టేసిన తర్వాత మీరు లెట్స్ సే 1 year తర్వాత అమ్మేద్దాం అనుకున్నారు, సేల్ చేద్దాం అనుకున్నారు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ దేర్, మీరు ఏమనుకుంటారు, మార్కెట్లో నేను 50 లక్షలకు కొన్నా కదా, 80 లక్షల కన్నా పోదులే, లేదా 1 కోటి రూపాయలకి అమ్మేస్తా అని. ఇట్ ఈస్ ఆప్టమిస్టిక్ థాట్ యాజ్ అన్ ఇన్వెస్టర్. సరే, మీరు లెట్స్ సే ఒక 80 లక్షలకి అమ్మారు, 30 లక్షలు ప్రాఫిట్ వచ్చింది. మరి ప్రాఫిట్లో ఫస్ట్ జిఎస్టీ తీసేసేయండి, తర్వాత స్టాంప్ డ్యూటీలు మైనస్ చేయండి, దాని తర్వాత మీరు 100% వైటే, మళ్ళీ 100% వైట్ మీరు చేసుంటే, అగైన్ మళ్ళీ క్యాష్ కాంపోనెంట్ అనేది ఉంటుంది కదా ఇందులో. మీరు 50 lakh మీరు ఫుల్ 100% వైట్ కట్టుంటే దీస్ నెంబర్స్ మేకింగ్ సెన్స్. మీరు బ్లాక్ అంటే విచ్ ఇస్ క్యాష్ కట్టుంటే అది డిఫరెంట్ పారామీటర్లోకి వెళ్ళిపోతుంది, అసలు ఇవన్నీ ఉండవు. సో లెట్స్ టాక్ అబౌట్ 100% వైట్, రైట్. తర్వాత మీరు అమ్మేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ ఉంటుంది కదా, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ ఆర్ ప్రాఫిట్ మార్జిన్ వస్తుంది మీకు. ప్రాఫిట్ మార్జిన్ మీద మీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. సరే, కట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్రాఫిట్లో మీరు షార్ట్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి, లేదా 3 years హౌస్ కాబట్టి లాంగ్ టర్మ్లో పడ్డారు అనుకోండి, 3 years తర్వాత మరి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి. సో మిగిలింది ఎంత, లెస్ దెన్ 10%. సరే, ఆ 10%తో ప్రాఫిట్, లైక్ ఆర్ యూ హ్యాపీ విత్ ఇట్, ఇస్ ఇట్ డెఫినెట్లీ అ క్వశ్చన్. So again, these are the numbers that every person who wants to buy or who wants to buy a house, ఎవరైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో లెక్కేసుకోవాలండి, వాళ్ళు చూసుకోవాలి. అంటే నెగోషియేషన్ దగ్గర మనకి చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, తగ్గించండి ఇంకా తగ్గించండి. బట్ అదేదో కొంచెం నెంబర్స్ దగ్గర క్యాలిక్యులేట్ చేసుకుని ఉంటే, కొంచెం ఒక సిఏతో మాట్లాడి చెప్పేస్తారండి అన్ని నెంబర్స్ అన్ని. అగైన్ ఇప్పుడు ఫ్రీ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, చాలా ఉంటాయి. ఎంతసేపు, 1/2 hour టైం పడుతుంది, అక్కడ టైం సరిపోతుంది మీకు. అంటే అగైన్ ట్యాక్సెస్ని పక్కన పెట్టి ప్రాఫిట్ మార్జినే చూడాలి అంటే ఇండియాలో కరెక్ట్ కాదు. ప్రతి ట్యాక్స్ లిటరలీ 0.1% ఉన్న ట్యాక్స్ కూడా ఏదో ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎక్కడో ఉంటుంది, ఫీజు ఉంటుంది, ఏదో ఫీజు, అది కూడా లెక్కేసుకోవాలి. అప్పుడు ఒరిజినల్ నెంబర్ వస్తుంది, లైక్ నెట్ ఆన్ నెట్ కట్ త్రోట్ నెంబర్ ఒకటి వస్తుంది. దెన్ యూ డిసైడ్ ఎదర్ దిస్ ఇస్ అ రైట్ డెసిషన్ ఆర్ నాట్. అండ్ జనరల్ గా మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీద ఎంత ఉంటుంది? ఓకే, కమర్షియల్ ప్రాపర్టీస్ వర్సెస్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఇన్ జనరల్, అగైన్ ఇది ఒక పెద్ద డిబేటబుల్ టాపికే, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటుంది. అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కన్నా ముందు అంటే నేను ఎందుకు రెసిడెన్షియల్ ఇన్వెస్ట్ చేయాలి, ఒక ఫ్లాట్లో లేదా కమర్షియల్లో? ఇన్ జనరల్ నా ఒపీనియన్, ఐ బీన్ ఇన్ దిస్ బిజినెస్, నేను చాలా ఆల్మోస్ట్ 2 years ఈ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో ఉన్నాను, అండ్ ఐ రన్ మై టెక్నాలజీ కంపెనీ. సో ఇక్కడ రెసిడెన్షియల్ వర్సెస్ కమర్షియల్, నా పర్సనల్ ఒపీనియన్, కమర్షియల్ గివ్స్ యూ అ గుడ్ రెంటల్ yield. అంటే ఎట్లా, లెట్స్ సే ఆన్ అండ్ యావరేజ్ ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీ, ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, ఒక 7% రెంట్. అంటే 7% అంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో రూపాయి కన్నా తక్కువ, రైట్. బట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లాగానే వస్తుంది మీకు. వేరేస్ ఇప్పుడు మన బెంగళూరు ఉందనుకోండి, మేబీ 9%, 9.2%, 9.5% రెంటల్ yield మాత్రం వస్తుంది మీకు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఈ రెంటల్ yield పక్కన పెట్టేసేసి క్యాపిటల్ అప్రిషియేషన్ మీద ఎక్కువ పెట్టేస్తారు. క్యాపిటల్ అప్రిషియేషన్ అంటే మీరు ప్రాపర్టీ అమ్మిన తర్వాత వచ్చేది ఆ ప్రాఫిట్, అది క్యాపిటల్ అప్రిషియేషన్. ఈ రోజు మీరు 50 లక్షలకు కొన్నారు, 80 లక్షలకు అమ్మారంటే 30 లక్షలు వస్తుంది. సో అది 3 years తర్వాత వస్తుంది అనుకుందాం. మరి దాన్ని పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసాం అనుకోండి, అది ఒక ఆల్మోస్ట్ ఒక 10%, మేబీ 11%, డిపెండ్స్ ఆన్ యువర్ కెపాసిటీ టు సెల్. మరి అదొక 10, ఇది ఒక 7.
కమర్షియల్లో క్లోజ్ టు 16 to 17% గ్రాస్ ఐఆర్ఆర్ విచ్ ఇస్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అని ఒక క్యాలిక్యులేటివ్ మెథడ్ ఉంటుంది. రెండింటికి క్లబ్ చేసి టెక్నికల్గా వెళ్ళక్కర్లేదు. సో ఆ మెథడ్లో చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 17-18% వర్కౌట్ అవుతుంది. ఓకే. డిపెండ్స్ ఆన్ అగైన్ సిటీ టు సిటీ. ఇట్స్ నాట్ ఫర్ ఆల్ సిటీస్. ఇప్పుడు హైదరాబాద్ అంత రాదు మళ్ళీ మనకి. బెంగళూరు ఎక్కువ. బెంగళూరు ఉంటుంది, పూణే ఉంటుంది, ముంబై ఇస్ ఎక్సెప్షనల్ అన్నది ఇంకా దాన్ని. సో వెరస్ రెసిడెన్షియల్ ఈజ్ ఉల్టా రివర్స్ అది. అందులో రెంట్ మీకు పెట్టే 50 లక్షలకి ఇచ్చే 20,000 15,000 రెంట్కు హార్డ్లీ 2% వస్తుంది, విచ్ ఇస్ ట్రూ. నెంబర్స్ చూసుకుంటే అదే కరెక్ట్. బట్ వెరస్ రెసిడెన్షియల్ ఎప్రిషియేషన్ లక్కీగా లొకేషన్ బాగుంది, నెట్సే కూకట్పల్లి అనుకుందాం, లేకపోతే గచ్చిబౌలి ఎక్కడో హౌస్ అపార్ట్మెంట్ తీసుకున్నారు. సో అపార్ట్మెంట్ ఖచ్చితంగా ఎప్రిషియేట్ అవుతుంది. బికాస్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద బిల్డింగ్, ఇట్స్ బికాస్ ఆఫ్ ద మైక్రో మార్కెట్. ఆ ఏరియాకి కెపాసిటీ వచ్చింది. వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మీరు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు మీ ఇష్టం సార్, మీరు ఎంత అమ్మాలంటే అంత అమ్మండి. వాట్ ఇఫ్ దెర్ ఈస్ నో డిమాండ్? మీరు అన్నదానికి 50 లక్షలు కొనడానికి డిమాండ్ లేకపోతే ఇంకా 10 లక్షలు వేసుకుని అమ్ముతారు, అంతే కదా. సో ఇక్కడ మీకు లొకేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ రెసిడెన్షియల్. వేరస్ కమర్షియల్ ఇస్ డిపెండ్స్ ఆన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు మనకి గచ్చిబౌలి సెజెస్ ఉన్నాయి. సో అక్కడ ఇంటర్నేషనల్ కంపెనీస్ రావటం, ఇప్పుడు మనకి ఐటీ ఎక్కువగా పెరగటం. సో అదే కదా, దట్ ఈస్ ద వన్ ఆఫ్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఫర్ వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ డెవలప్మెంట్. ఇన్ ఫ్యాక్ట్ దట్స్ ద ఓన్లీ ఫ్యాక్ట్, వన్ ఆఫ్ ద ఓన్లీ ఫ్యాక్ట్ కంపారిటివ్లీ అదర్స్, రైట్? ఫార్మా అవి ఇవి డిఫరెంట్ లొకేషన్లు ఉన్నాయి, బట్ ఐటీకి ఇది ఒకటే. బట్ అక్కడ ఈ హసల్స్, నాకు ఫ్లాట్ మేనేజ్ చేయటం, ఈ తలకాయ పోటు, ఈ నాకు ఏమొద్దు అనుకుంటే దెన్ దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ విచ్ విల్ గివ్ యూ 18%. వెరాజ్ ఇక్కడ మీకు తక్కువలో తక్కువ అటు ఇటు 14-13 ఇంక్లూడింగ్ క్యాపిటల్ అప్రిషియేషన్ ఆఫ్ దట్ ఫ్లాట్, అది కూడా వేసుకుంటే మీకు అంత వస్తుంది. బట్ ఇట్ ప్యూర్లీ డిపెండ్ ఆన్ ఆ పర్సన్ యొక్క ఒపీనియన్ మీద ఉంటుంది. నేను ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేయాలా, కమర్షియల్ మీద. ఇప్పుడు కమర్షియల్ అనుకోండి, మీరు కానీ నేను కానీ ఒక ఫ్లోర్ అయితే కొనలేము, 50 కోట్లు ఉంటుంది. వెరాజ్ ఇది అనుకోండి 50 లక్షలే, ఒక ఫ్లాట్ ఇన్వెస్ట్ చేయొచ్చు, అఫోర్డబిలిటీ ఉంది కొంచెం, అట్లీస్ట్ నాకున్న సేవింగ్స్ ఇన్వెస్ట్ చేయగల. వెరాజ్ కమర్షియల్లో కష్టం కదా. సో దిస్ ఇస్ వేర్ రీసెంట్గా ఎస్పెషలీ కోవిడ్ టైంలో కమర్షియల్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కూడా బాగానే వచ్చినాయి. దేర్ ఆర్ రెవెన్యూస్. ఎగ్జాంపుల్ యూడిఎస్ మోడల్ అని వినే ఉంటారు మీరు కూడా, అన్డివైడెడ్ షేర్ మోడల్. సో అందులో ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ మీరు మొత్తం 50,000 స్క్వేర్ ఫీట్లు మొత్తం కొనకుండా అందులో లెట్స్ 5,000 స్క్వేర్ ఫీట్లో, 500 స్క్వేర్ ఫీట్లో, ఇప్పుడు మనకి హైదరాబాద్ లో చాలా కమర్షియల్ ఆఫీసెస్ యాజ్ లో యాజ్ 500 స్క్వేర్ ఫీట్ యూడిఎస్. అంటే అది ఎక్కడ ఉందండి ఎప్పరు మీకు తెలియదు, ఉంది ఎక్కడో ఉంది, మీకు రెంట్ వస్తుంది. టెనెంట్ ఉన్నాడు, రెంట్ వస్తుంది. టెనెంట్ వస్తాడు తర్వాత, ఎప్పుడో వస్తాడు. 10,000 స్క్వేర్ ఫీట్ మీకు నచ్చిన ఎన్ని 200 కొంటారా, 300 కొంటారా, వాట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ 1 CR 1.5 CR మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది అట్లీస్ట్ ఇప్పుడు ఈ మధ్యన. బట్ గుడ్ థింగ్ ఏంటంటే కమర్షియల్ అన్ని 95% ఛాన్సెస్ వైట్ ట్రాన్సాక్షన్ చేస్తాయి. సో దాట్ మీది ఇన్కమ్ మరి వైటే కదా వచ్చింది. సో యూ గెట్ బెనిఫిటెడ్ ఇన్ దాట్, రైట్? కంపెనీస్ కూడా అంత క్యాష్ ని ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు, ఎంకరేజ్ ఇప్పుడు చేయట్లేదు. దెర్ ఈస్ అ సినారియో చేంజ్డ్ ఇన్ దాట్ ఆస్పెక్ట్. వీఆర్ లిటిల్ బిట్ మెచ్యూరింగ్ అన్ దాట్. సో అదొక యూడిఎస్ మోడల్. అండ్ రెండో మోడల్ కంపెనీ స్ట్రక్చర్ మోడల్ అని ఉంటుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మీకు యూడిఎస్ రాసి మీరేమో దానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి 200 స్క్వేర్ ఫీట్ కోసం వచ్చి రిజిస్ట్రేషన్ చేసి అదొక ప్రాసెస్. వెరాజ్ ఇక్కడ కంపెనీ అనుకోండి, ఇట్స్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ స్టేస్ ఇన్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, యూఎస్లో ఎక్కడ ఉన్నాడు అనుకోండి. యూ డోంట్ నీడ్ టు ట్రావెల్ హియర్ టు జస్ట్ టు మేక్ సిగ్నేచర్స్. అంటే రిజిస్ట్రేషన్ కోసం రావాల్సిన అవసరం లేదు 200. సో అక్కడ ఏమొస్తుందంటే కంపెనీ స్ట్రక్చర్ విచ్ వీ కాల్ ఇట్ యాజ్ ఎస్పీవి, స్పెషల్ పర్పస్ వెహికల్. ఇదేంటంటే ఒక కంపెనీ. సో ఈ కంపెనీ మొత్తం 50,000 స్క్వేర్ ఫీట్ ఏదైతే ఉందో ఆ కంపెనీ కొనేస్తుంది ఫస్ట్, లేదా కంపెనీ క్రియేట్ చేస్తారు. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే ఆ 50,000 స్క్వేర్ ఫీట్ మొత్తం ట్రాన్సాక్షన్ చేసేసుకుంటుంది. టైటిల్ డీడ్, సేల్ డీడ్ మొత్తం కంపెనీ పేరు మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను యాజ్ అన్ ఇన్వెస్టర్ ఐ కెన్ ఇన్వెస్ట్ లిటరలీ 100 స్క్వేర్ ఫీట్ బై పర్చేసింగ్ ద షేర్స్ ఆఫ్ అ కంపెనీ రాదర్ దెన్ బయింగ్ ద ఎంటైర్ ప్రాపర్టీ. సో దట్స్ ఆల్సో గుడ్ ఆపర్చునిటీ. బట్ ఇండియాలో ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదండి ఈ మెథడ్కి. ఎందుకంటే ఇప్పుడు అవుట్ సైడ్ కంట్రీస్ చూసారనుకోండి, అక్కడ మోస్ట్ ఆఫ్ అసెట్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆర్ ఓన్డ్ బై కంపెనీస్ ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్.
మనకి ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ పీపుల్, దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. పీపుల్ వర్సెస్ కంపెనీస్. ఇప్పుడు మనం స్లోగా కంపెనీ స్ట్రక్చర్లోకి వెళ్తున్నాం. అండ్ ఎస్పెషలీ యంగ్స్టర్స్ దే ఆల్సో నో అచ్చా వాట్ ఈస్ కంపెనీ, కంపెనీలో ఏముంటాయి, ఓటింగ్ రైట్స్ అంటే ఏంటి, ఓనర్షిప్ రైట్స్ అంటే ఏంటి, లేకపోతే అందులో నేను ఇప్పుడు షేర్స్ ఉన్నాయి షేర్ మార్కెట్లో, ద వే హౌ దే పర్చేజ్ షేర్స్, దే ఆర్ ఆల్సో ట్రయింగ్ టు పర్చేజ్ షేర్స్ ఆఫ్ అ ప్రాపర్టీ. సో దట్ ఈస్ డెఫినెట్లీ అ గుడ్ మూవ్ టు ఎంకరేజ్ యంగ్స్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ బేస్డ్ ఆన్ దేర్. సో ఎందుకంటే మీకు ఇన్వెస్ట్మెంట్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది, విచ్ ఇస్ డైవర్సిటీ. డైవర్సిఫై మై ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ డైవర్సిఫై మై సేవింగ్స్. నా డబ్బులు తీసుకెళ్ళి ఒక బకెట్లో పెట్టకూడదు. మరి రియల్ ఎస్టేట్లో మాత్రం ఒక బకెట్లోనే పెట్టాలి. ₹1,00,00,000 రైట్, 1 CR పెట్టాలి అందులోనే. సో ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్, దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ as ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం, లేదా యూడిఎస్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. సో దిస్ గివ్స్ యూ టు డైవర్సిఫై, ఇన్వెస్ట్ 10 lakh in this property, 10 lakh in another property, 10 lakh in somewhere outside of other state of property also, right? అంటే జనరల్లీ హ్యూమన్ పర్స్పెక్టివ్ ఎట్లుంటది అంటే, నాకు ఇంతనం పెడితే నా సొంతమే ఇది ఉండాలి అని చూపెట్టుకోవాలని ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే అన్న ఇందాక, పీపుల్ వర్సెస్ కంపెనీస్. అక్కడేంటి, ఇప్పుడు మీరు నేనే ప్రాపర్టీ కొన్నానండి, ప్రాపర్టీ నుంచి వచ్చే అబ్లిగేషన్స్ కూడా ఉంటాయి కదా. మరి ఆ ప్రాపర్టీని మళ్ళీ నేనే చూసుకోవాలి, ఆ టెనెంట్ నన్ను మళ్ళీ ఏదో కెలుకుతాడు, లేదా నేను వెళ్ళి కెలకాలి, మేనేజ్మెంట్ బాగోదు, ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఇంకొక అసైన్ పెట్టాలి, ఆయన పని చేయడు సరిగ్గా. సో హెడేక్స్ అన్నీ ఉంటాయి. వేరే ఇక్కడ అట్లా హెడేక్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనేది ఎందుకు వచ్చిందండి, దట్ ఈస్ ఆల్సో ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ మెథడే. ఇప్పుడు ఒక కంపెనీ యొక్క స్టాక్స్ ని లిటరలీ మైక్రో ఫ్రాక్షనల్ చేసేసి ₹100 షేర్ వచ్చేసింది. నౌ యు ఆర్ యాక్సెసింగ్ అండ్ పర్చేసింగ్ దట్ షేర్. ఇట్ ఈస్ అఫోర్డబుల్. ₹100 యూ బై ఎయిదర్ ఒక షేర్ కొనండి, 100 షేర్లు కొనండి. సో విచ్ ఈస్ రెగ్యులేటెడ్ బై నన్ అనదర్ దెన్ సెబీ అంటాం మనం. బట్ అదే మెథడ్ ప్రాపర్టీస్కి ఇంకెందుకు రాలా? వీఆర్ ఇన్ ద ట్రాన్సిషన్. ఎవెన్చువల్లీ మైండ్ సెట్. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, ఆయనకి ఈ ఫ్రాక్షనల్ లేకపోతే యూడిఎస్ అంటే నచ్చవు. బై డబ్బులు ఉన్నాయి, ఎక్కడ పెట్టాలి, ల్యాండ్ కొనాలా, ఏదైనా ఉంటే నా పేరు మీద ఉంది, బికాస్ ఐ డోంట్ ట్రస్ట్. ట్రూ, ఇట్స్ ఆల్ అబౌట్ ట్రస్ట్ ఫ్యాక్టర్. వెరాజ్ వై ఆర్ వీ ట్రస్టింగ్ స్టాక్ మార్కెట్స్ బ్లైండ్లీ? Because there is a regulatory body that keeps us making sure that our investments are safe. తెలుగులో అదే, మన డబ్బులు సేఫ్గా ఉన్నాయని ఒక భరోసా ఇస్తుంది. ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ గ్యారంటీ, అట్లీస్ట్ భరోసా ఉంది. మరి రియల్ ఎస్టేట్ ఆ భరోసా లేదు కదా. సో అందుకు మనం ఇంకా మెచ్యూరింగ్ స్టేజ్లో ఉన్నాం. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం టెక్నాలజీ, ఇన్ఫ్యూజింగ్ సమ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, సమ్ సార్ట్ ఆఫ్ ఇన్నోవేషన్ వర్కౌట్ చేసుకుంటే, ఇప్పుడు మొన్న లాస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్ యాక్చువల్గా వాళ్ళు యాసెట్ టోకనైజేషన్ అని ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ సొంతంగా, అంటే తెలంగాణ స్టేటే తయారు చేసుకుంది. ఓకే. సో ఈ యాసెట్ టోకనైజేషన్ అనేది ఏంటంటే, ఇదే ఈ ప్రాపర్టీనే లీగల్గా గవర్నమెంటే వెరిఫై చేస్తుంది షేర్స్ని. ఇగో ఈ ప్రాపర్టీ 50,000 square feet ఉంది, ఇప్పుడు ఇందులో 50,000 షేర్స్ ఉన్నాయి, మీరు వచ్చి ఒక షేర్ కొనండి, నేను వచ్చి ఒక షేర్ కొంటా, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఆపరేట్ దిస్, ఐఎమ్ గోయింగ్ టు మానిటర్, అండ్ వాట్ ఎవర్ taxes ఆర్ వాట్ ఎవర్ స్టాంప్ డ్యూటీస్, ఆల్ దట్ కెన్ బి మానిటర్డ్ బై మీ, నేనే చూసుకుంటా అని ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. ఎక్సలెంట్ సిస్టమ్. సో దట్ నేను 10,000 ఉందనుకోండి, ఒక స్క్వేర్ ఫీటే కొనొచ్చు కదా. వై షుడ్ ఐ ఇన్వెస్ట్ 500 square feet? ఫస్ట్ ఆఫ్ ఆల్ 500 square feet అంటే ఇంటూ 10,000, నాకు అంత డబ్బులు లేవు. సో ఇందులో అనుకోండి 10,000 ఐ కెన్ ఇన్వెస్ట్, ఆర్ ఇంకో ప్రాపర్టీలు ఇంకో 50,000 ఐ కెన్ ఇన్వెస్ట్. బట్ ఏమైంది, ఆబ్వియస్లీ గవర్నమెంట్ మారటం, అది కొంచెం మళ్ళీ వెళ్ళి చెత్త బకెట్లో పడిందిలేండి. బట్ యా, బట్ అదే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని గిఫ్ట్ సిటీ, మీకు గుజరాత్ గిఫ్ట్ సిటీ ఐడియా ఉండే ఉంటుంది, IFSC అంటారు అనమాట. అందులో గిఫ్ట్ సిటీలో IFSC అని ఒక బాడీ ఉంది. ఆ బాడీ ఇస్ లైక్, థింక్ ఆఫ్ ఆ బాడీ ఏంటంటే కంట్రీ విత్ ఇన్ అ కంట్రీ, ఇట్స్ అ ఫ్రీ జోన్. అంటే ఎట్లా చెప్పాలి, అందులో మన కంట్రీలో ఉన్న కొన్ని రెగ్యులేషన్స్ దానికి అప్లై అవ్వదు. దట్ ఏరియా హ్యాస్ ఎ రైట్ టు డిఫైన్ దేర్ ఓన్ రెగ్యులేషన్స్. ఇప్పుడు అందులో RBI వెళ్ళిపోయి దిగదు. RBIకి సంబంధించిన, అంటే మనీ మానిటరింగ్ సంబంధించిన రెగ్యులేషన్స్ అన్ని గిఫ్ట్ సిటీ తయారు చేసుకుంటుంది. ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన రెగ్యులేషన్స్ అన్ని గిఫ్ట్ సిటీ తయారు చేసుకుంటుంది. ఆ గిఫ్ట్ సిటీ ఈ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసుకుంటుంది ఇప్పుడు. సో ఆబ్వియస్లీ స్టేట్ దాన్ని చూసుకోలేదు లాంగ్ టర్మ్లో, వెరాజ్ వన్ మోర్ అదర్ స్టేట్ ఆఫ్ అవర్ సేమ్ కంట్రీ ఈజ్ లుకింగ్ ఇన్ టు దట్ అడ్వాంటేజ్. సో దెర్ ఈస్ నో సర్ప్రైజ్. ఇప్పుడు అక్కడున్న స్టేట్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేసినా మనం ఏమి షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. మంచిగా ఉంది యాక్చువల్లీ.
అండ్ మనము ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు ఎలాంటి చెక్ లిస్ట్లు చూసుకోవాలి? సో ఎగ్జాంపుల్ జనరల్ గా ఒక ప్రాపర్టీ కొనాలి అంటేనే చాలా భయం. బికాస్ ఆఫ్ దిస్ బఫర్ జోన్ అని, ఎఫ్టిఎల్ అని ఇట్లా చాలా ఉన్నాయి. అండ్ ఇలాంటిది ఐ మీన్ షేర్లు తీసుకోవాలి అన్నా లేకపోతే అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్నా ఇలాంటి చెక్ లిస్ట్లు తీసుకోవాలి. ఓకే, ప్రాపర్టీ చెక్ లిస్ట్. ఓకే, ఇప్పుడు మన హైదరాబాద్ ఇప్పుడు ఎఫ్టిఎల్ ఇష్యూస్ అండ్ బఫర్ జోన్ ఇష్యూస్, ఈ హైడ్రా ఇష్యూస్ అందరికీ కొంచెం తెలిసి కొంచెం తెలియలేదు ఉంది. అగైన్ గవర్నమెంట్ హ్యాస్ రైట్ టు టేక్ దేర్ ఓన్ డెసిషన్స్ బికాస్ అంతకుముందు అవన్నీ తెలిసి కొంతమంది కట్టారు ఆ బఫర్ జోన్స్ లో, తెలియక 90% చాలా మంది తెలియకే కట్టేశారు. తెలియదు కదా, ఎవరు చెప్పలే. ఇప్పుడు ప్రాపర్టీ కొందాం అనుకుంటున్నాం అండి, ఇల్లు ఉందా, బాగుందా, ఏరియా ఉందా చూస్తాం తప్ప అది చెరువు పక్కనే ఉంది, అది ఆ బఫర్ జోన్ లో పడింది అని అప్పుడు ఏం తెలుస్తుందండి కట్టేటోళ్ళకి? పాపం వాళ్ళని ఏం చేయలేం కదా. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఇన్వెస్టర్ కి, అదే దాన్ని కొనేటోళ్ళకి. ఏంటంటే ఆ చెక్ లిస్ట్ ఎంత ఉంది అనేది చూసుకోలేదు. అంటే చెక్ లిస్ట్ కరెక్ట్ గా చేయాలా లేదా, డాక్యుమెంట్ చెక్ లిస్ట్ కరెక్ట్ గా చేసుకోలేదా, మిస్ అయ్యారు. ఎందుకంటే సేల్స్ కూడా కంగారు పెట్టేస్తారు, కొనండి కొనండి త్వరగా అని. ఈ టెన్షన్స్ లో త్వరగా డెసిషన్ తీసేసుకుంటారు అనమాట, విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. లెట్ మీ టెల్ యూ, డూ యూ నో వైల్ యువర్ అంటే మీరు ఒక ప్రాపర్టీ కానీ లెట్స్ సే ఒక ల్యాండ్ లేకపోతే ఒక ఆఫీస్ స్పేస్ లేకపోతే ఇట్లా ఏదో ఫ్లాట్ ఏదో ఒకటి ఇల్లు కట్టుకుందాం, చిన్న చిన్న ప్లాట్ ఏదైనా కొందాం అనుకున్నా, దగ్గర దగ్గర 30 నుంచి 35 చెక్ లిస్ట్ డాక్యుమెంట్స్ చూడాలి. 30 to 35 క్లోజ్ టు, ఇంకా ఉంటాయి, దెర్ ఆర్ సో మెనీ, బట్ క్లోజ్ టు అట్లీస్ట్ బేర్ మినిమం 30 డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి. అది మన లీగల్ పర్సన్కే తెలుస్తుంది. ఆయన కొన్ని చెప్తాడు, కొన్ని చెప్పడు. ఒకవేళ చెప్పినా మనకు అర్థం అవుతుంది కదా అని ఆయన చెప్పడు. సో రైట్, మనం ఏం చూస్తాం, హార్డ్లీ ఒక సేల్ డీడ్ ఉందా, అది ఈయన పేరు మీద ఉందా, లింక్ డాక్యుమెంట్ ఉందా, అమ్మయ్య ఉంది, చాలు అయిపోయింది, మ్యూటేషన్ కరెక్ట్ గా ఉందా అన్నాడు, సేల్కి వెళ్ళిపోతారు. బట్ డూ యూ నో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, మ్యూటేషన్ సర్టిఫికేట్ చెక్ చేసుకోవాలి, పహానా అని చెప్పి ఇక్కడ మన తెలంగాణలో పహానాస్ ఉంటాయి, పహానాస్ చెక్ చేసుకోవాలి, ఆర్ఓఆర్ జోన్ ఆర్ఓఆర్ కేటగిరీస్ ఉంటాయి, 1, 2, 3 ఆర్ఓఆర్స్ అని, అవి చెక్ చేసుకోవాలి ల్యాండ్ ఉంటాయి, రైట్. తర్వాత మనం లింక్ డాక్యుమెంట్స్ అంటే హార్డ్లీ ఒక 15 years అట్లా ఏమైనా దొరుకుతుంది, కానీ బేర్ మినిమం 30 years చూసుకోవాలి. లింక్ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ మొత్తం చైన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ది అట్లీస్ట్ 30 years చూసుకోవాలి. 30 years మనకేం అర్థం అవుతుందండి, అది మన లీగల్ చెప్తేనే కదా చూసుకోవాలి. సో నెక్స్ట్ ఒకటి ఉంటుంది, అది ఇప్పుడు ఏదన్నా ఫ్లాట్ కొన్నాం అనుకోండి, మనకి కామన్ గా తెలిసేది రెరా సర్టిఫికేట్ ఉందా లేదా అని చూసుకుంటాం. చాలా మందికి అసలు రెరా సర్టిఫికేట్ ఆ బిల్డర్ తెచ్చుకున్నాడో లేదో కూడా తెలియదు, చెక్ చేయరు. అంటే రెరా గురించే తెలియదు చాలా మందికి. ఎస్, దేర్ ఆర్ పీపుల్, కొంతమందికి తెలుసు, సో అది కూడా తెలియదు, సో వెళ్ళిపోతారు. ఓకే, ఈ రెరా గురించి వచ్చేసరికి వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుందండి. రెరా ఏం చెప్తుందంటే, మీరు ఇన్వెస్ట్ అంటే డబ్బులు పెట్టేటప్పుడు ఆ బిల్డర్ దాంట్లో రెరా ఏం చేస్తుందంటే బిల్డర్ కి ఒక బ్యాంక్ అకౌంట్ ఇస్తుంది, రెరా ఇస్తుంది, ఒక వి కాల్ ఇట్ యాజ్ ఎస్క్రో అకౌంట్. నువ్వు బిల్డింగ్ కడుతున్నావు, నీకు ఒక ఎస్క్రో అకౌంట్ ఇస్తా, నువ్వు ఇన్వెస్టర్ల నుంచి కానీ బయర్స్ నుంచి మరి డబ్బులు తీసుకునేటప్పుడు ఈ అకౌంట్ లోంచే తీసుకో. కన్స్ట్రక్షన్ లింక్డ్ ప్లాన్ అని ఒకటి క్రియేట్ చేస్తుంది, సిఎల్పి, కన్స్ట్రక్షన్ లింక్డ్ ప్లాన్. సిఎల్పి ఒకటి క్రియేట్ చేస్తుంది, అంటే ఫస్ట్ 20% కట్టు, 10% కట్టు, 20% బేస్డ్ ఆన్ ద ప్రోగ్రెస్. సో ఆ డబ్బులు ఆ ప్రోగ్రెస్ ని బట్టి మనం ఎందులో వేయాలి అంటే యాక్చువల్ గా ఈ ఎస్క్రో అకౌంట్ లో వేయాలి, విచ్ ఇస్ గివెన్ బై రెరా. ఇక్కడ ఏం చేస్తారు తెలుసు, చాలా మంది బిల్డర్స్ వాళ్ళు సపరేట్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. రాగానే ముందు 50% ఇందులో కట్టేయండి. అసలు ఇది రెరా బ్యాంక్ అకౌంటా ఈ బిల్డర్ కి ఇచ్చింది, ఈ బిల్డర్ యొక్క పర్సనల్ బ్యాంక్ అకౌంటా అని కూడా చెక్ చేయరు. ఎప్పుడైతే అది అమౌంట్ బిల్డర్ అకౌంట్కి వెళ్ళిపోయి రెరా అకౌంట్ కాకుండా, అంటే కన్స్ట్రక్షన్ లింక్ ప్లాన్ అకౌంట్ కాకుండా బిల్డర్ అకౌంట్కి వేసేసినామో, రేపు పొద్దున్న కన్స్ట్రక్షన్ డిలే అయింది, ఇప్పుడు మీరు రెరా దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతారండి? సర్టిఫికేట్ ఒకటే చూసుకోవడం కాదు, సరైన ఎస్క్రో అకౌంట్లో వేస్తున్నాం లేదా అనేది కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. చాలా మందికి ఆబ్వియస్లీ తెలీదు. సో అలాగే నెక్స్ట్ లీగల్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది, అంటే మనం ఎంతో కొంత ఒక 5,000, 10,000 లేదా ఒక 20,000 లీగల్ పర్సన్కి ఇస్తే తను ఏం చేస్తాడంటే ఈ చెక్ లిస్ట్లు డాక్యుమెంట్లు, కామన్ డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా చెక్ చేసి దాని మీద ఏమన్నా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా, కేసెస్ ఏమన్నా ఉన్నాయా, పెండింగ్ కేసెస్ ఉన్నాయా లేవా అని, అందులో ఏమన్నా ఎగ్జాంపుల్ కొన్ని బిల్డింగ్స్లో ఏం జరుగుతాయంటే సర్ఫేస్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. సర్ఫేస్ యాక్ట్లో అదేంటంటే బేసిక్లీ మీరు ఎగ్జాంపుల్ ఒక హౌస్ తీసుకున్నారు 50 లక్షలకి, అందులో 10 లక్షలు కట్టేసి
40 లక్షలు లోన్ పెట్టేశారు. ఓకే. కానీ ఒక 2, 3 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల లోన్ అది. 2, 3 సంవత్సరాల తర్వాత మీరు కట్టలేకపోయారు. సమ్ వాట్ ఎవర్ రీజన్స్. హ్మ్. అప్పుడు ఏమవుతుందంటే సర్ఫేస్ యాక్ట్ ద్వారా బ్యాంక్ వచ్చి లాక్ వేసుకుని వెళ్ళిపోతుంది. అవును. బోర్డ్ అది తగిలిచ్చేసి. సో అప్పుడు ఏదంటే ఆప్షన్‌లో పెట్టేస్తది. యాహ్! అసల చెక్ చేసుకునేటప్పుడు అది ఆప్షన్‌లో ఏమన్నా ఉందా? అంతకుముందు ఏమన్నా ఆప్షన్‌లో ఉందా? ఓహ్! లేకపోతే ఓకే. సర్ఫేస్ యాక్ట్‌లోకి అసలు ఎళ్ళిందా ఫస్టు? ఆ! అవి కూడా చెక్ చేసుకోవాలి కదా మరి. ఆ! ఎందుకంటే అవునవును. కొనేటప్పుడు ఏంటంటే అదే అన్నా కదా! బేరం ఆడేటప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ డాక్యుమెంట్ చెక్ చేసుకునే దగ్గర ఉండదు. ఎందుకు? సో, డాక్యుమెంట్స్ అంటే జనరల్‌గా తెలిసిన విషయం చెప్తా. లింక్ డాక్యుమెంట్ మీరు చెప్పినట్టు లింక్ యాహ్! డాక్యుమెంట్, ఇంకా సేల్ పాస్‌వర్డ్ డీడ్ కూడా చూస్తారు, అగ్రీమెంట్. సేల్ డీడ్. అండ్ ఒకవేళ లోన్‌కి పోతే ఎగ్జాంపుల్ లోన్ పెట్టినాం హ్మ్. బ్యాంక్ నుండి. హ్మ్. బ్యాంక్ కూడా అన్ని చెక్ చేసుకుంటది కదా! హ్మ్. క్రాస్ చెక్ బ్యాంక్ కూడా చేసుకుంటాడు. ఎగ్జాంపుల్ బ్యాంక్ లోన్ ఇచ్చిందంటే ఇల్లు మంచిదే. హ్మ్. అంటే ఏం రాంగ్. లేదు. హ్మ్. బ్యాంక్ అప్రూవ్ చేయలేదు అంటే ఏదో ఉన్నది దీని మీద లిటిగేషన్. హ్మ్. దట్స్ అ మిత్. మైండ్ సెట్. No, that's totally a myth. Let me హ్మ్. tell you. Bank has no right to do the due diligence of your property హ్మ్. because బ్యాంక్ ఆ బిజినెస్ చేయట్లేదండి. హ్మ్. బ్యాంక్ బిజినెస్ ఏంటి? ప్రాపర్టీ బాగుందా? మీకు ఇంట్రెస్ట్ ఇచ్చి బిజినెస్ చేయాలి. మీ హ్మ్. ఆబ్వియస్లీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి చెక్ చేస్తారు. హ్మ్. వాళ్ళు చూసుకోండి. వాళ్ళు కదండీ డబ్బులు ఇచ్చేది. ఆ! వాళ్ళు చూసుకుంటారు. దట్ డజంట్ మీన్ మీరు చేయాలని ఏం లేదు. మీరు చేయాలి. ఆ! ఖచ్చితంగా మీరు ఇంటర్నల్‌గానే చేసుకోవాలి. సో, ఆహ్, కొనేటప్పుడు బ్యాంక్ చేసేసింది కదా! ఇంకేం నాకేం కాదు. ఆ లీగల్ రిపోర్ట్ ఉంటే చాలు. సో, బ్యాంక్‌కి తగ్గ బ్యాంక్ చేసుకో. హౌ డు యూ డిపెండ్ ఆన్ దట్ బ్యాంక్? సో, ఇంటర్నల్‌గా ఇక్కడికొచ్చేసరికి అదే అన్నా. మనం బ్యాంక్ కూడా ఒక లీగల్ డాక్యుమెంట్ ఇస్తాడు. మనకి లీగల్ రిపోర్ట్ ఒకటి ఇస్తాడు. హ్మ్. దానితో పాటు మనం మళ్ళీ మన లీగల్ పర్సన్‌తో మనం చేసుకున్నప్పుడు ఆ రిపోర్ట్‌లో కొన్ని తెలియని పాయింట్స్ రావచ్చు. సో, ఎగ్జాంపుల్ కొన్ని సిట్యుయేషన్‌లో మీకు చాలా సార్లు తెలిసే ఉంటది. ఆహ్, ఎక్కడో బంధువు ఎప్పుడో కేస్ ఏసాడంట ఆ ప్రాపర్టీ మీద. హ్మ్. ఎగ్జాంపుల్ అనుకుందాం. హ్మ్. ఎప్పుడో ఏదో సంవత్సరం మనకు తెలీదది అసలు. హ్మ్. అసల కేసు పెండింగ్‌లో ఉందన్న విషయం కూడా తెలీదు. హ్మ్. క్లోజ్ అయిపోయిందా? ఉందన్న విషయం కూడా తెలవదు. నార్మల్‌గానే లీగల్ పర్సన్‌కిస్తే వాళ్ళు చెక్ చేస్తారు. బ్యాంక్ అంత డెప్త్‌గా ఎందుకెళ్ళి చూస్తదండి? లాస్ట్ ఎప్పుడో 20 ఇయర్స్ బ్యాక్ ఈ ల్యాండ్ మీద ఇష్యూ అయిందని. అవును. అది చూడదు. సో, రైట్. ఇట్ సీస్ ద బిల్డింగ్ అండ్ దెన్ మేక్ ఎ వాల్యుయేషన్. మేబీ అప్పుడున్న ఏదో 10 ఇయర్స్ వరకు లింక్ డాక్యుమెంట్ చెక్ చేస్తది. ఎప్పుడో 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న పెండింగ్ కేస్‌కి ఎందుకు చూస్తది? ఒకవేళ ఉన్నా ఇన్ కేస్. లేదా ఒక బంధువు ఇష్యూ ఉంది. ఆ బంధువు వచ్చి మళ్ళీ కేసేస్తాడు. బ్యాంక్‌కెళ్ళి చెక్ చేస్తదా? అవునండి మీకేమన్నా ఈ ప్రాపర్టీ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మాకు చెప్పండి అని అడుగుతదా సార్? చెప్పదు. అడగదు. మరి మీరు చెక్ చేసుకోవాలి కదా! హౌ డు యూ డూ థట్? హ్మ్. బికాజ్ అగైన్ మీరు న్యూస్ పేపర్‌లో ఆర్టికల్ ఏసుకోవాలి. ఇగో హ్మ్. లేదా చిన్న ఇస్తారు కదా! ఇట్లా ఇగో నేను కొందాం అనుకుంటున్నా. అదొక ప్రూఫ్. దట్స్ ఎ ప్రూఫ్. ఇగో హ్మ్. కొందాం అనుకుంటున్నా. ఎవరన్నా ఒక 45 రోజుల్లో ఇది నేను క్లెయిమ్ చేసుకోవడానికి ఈ ప్రాపర్టీ నాది అని క్లెయిమ్ చేసుకోవడానికి రండి. మీరు ఇచ్చుకోవాలి. ఓహ్! ఆ! ఓకే. అప్పుడు ఎవడన్నా వస్తే ఆ! మీకు గొడవ స్టార్ట్ చేస్తారు. ఆ! ఎవరు రాలే. అట్‌లీస్ట్ ప్రూఫ్ ఇప్పుడు అక్కడికెళ్తాం. సార్ అవును సార్ మేము కొన్నప్పుడే మేమన్నీ చెక్ చేసుకున్నాం. హ్మ్. ల్యాండ్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకున్నాం. పహానాస్ అన్నీ చేసుకున్నాం సార్. ఇది రిపోర్టు. హ్మ్. మేము ఆ రోజు న్యూస్ పేపర్ కూడా యాడ్ ఇచ్చాం. ఎవరు రాలేదు. సో, వి ఆర్ ఆబ్లిగ్ టు గెట్ యాస్ ఎ ఓనర్‌షిప్. హ్మ్. సో, అని ప్రూఫ్ ఉంది కదా కోర్ట్‌లో. అది కూడా చేయరు. ఎంతండి అది? రూ. 1000 హ్మ్. న్యూస్ పేపర్‌లో ఇచ్చుకోలేరా? బికాస్ దేర్ ఇస్ ఎ ప్రూఫ్ నో. దట్స్ వాట్ వి కాల్ ఇట్ యాస్ టైమ్ స్టాంప్ ప్రూఫ్. హ్మ్. సో అదే అగైన్ ఆహ్, డ్యూ డిలిజెన్స్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ యూ బై ప్రాపర్టీ. మీరు కొందాం అనుకుంటే మాత్రం ప్రాపర్టీకి సంబంధించిన అటు 30 తరాలు, ఇటు 30 తరాలు చూడాలి. హ్మ్. లిటరల్లీ. అది వదిలేసి నెగోషియేషన్స్, హ్మ్. ప్రాపర్టీ బాగుంది, బ్రోకర్ ఫోర్స్ చేస్తుండు, లేదా మనకేదో నచ్చింది, ఆ కార్నర్‌లో ఏందంటారు అది మనకిక్కడ ఈస్ట్ కార్నర్ బాగుంది, వాస్తు బనారస్ బాగుంది. బావుంది. అయి తర్వాత సార్. అది ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎఫ్‌టిఎల్ ఇష్యూస్. అరే! ఇప్పుడు మ్యాప్ పబ్లిష్ చేసిర్రు సార్. గవర్నమెంట్ ఎప్పుడో పబ్లిష్ చేసిర్రు. అవును. ఇగో ఈ జోన్‌ల ఏదొచ్చినా సరే కొనొద్దు. ఒకవేళ ఉన్నా కొనొద్దు అని గీసి మరి ఇచ్చిర్రు. గీసి. హ్మ్. మరి అట్‌లీస్ట్ అది ఏ జోన్‌లో ఉంది? హ్మ్. అది ఎఫ్‌టిఎల్ జోన్‌లో ఉందా? ఆ! అట్‌లీస్ట్ ఏ బఫర్ జోన్‌లో ఉంది? అగైన్ మీరు డీటెయిల్‌గా తెలియాల్సిన అవసరం లేదు సార్. మీరెందుకు సార్ మీరు జాబ్ చేసుకుంటారు. మీరు తెలియాల్సిన అవసరం అట్‌లీస్ట్ ఇగో ఇవి చెక్ లిస్ట్‌లు అని ఒక లాయర్‌కి మీరు ఛాలెంజ్ చేయండి. సార్ చెక్ చేసిర్రా ఎఫ్‌టిఎల్ జోన్‌లో ఇప్పుడంటే వచ్చింది మరి. హ్మ్. మరి అంతకుముందు ఏమైంది?
అప్పుడు అప్పుడుకి ఎఫ్టిఎల్ జోన్స్ ఉన్నాయి, అప్పుడు బఫర్ జోన్స్ ఉన్నాయి. దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు బేసిక్ గా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇష్యూ క్రియేట్ అయింది కాబట్టి నౌ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఎఫ్టిఎల్ అండ్ అదర్ జోన్స్. యు షుడ్ హావ్ డన్ దట్ ఎర్లియర్. సో ఎగ్జాంపుల్ ఇంకా మళ్ళీ అంటే చెప్తా. తెలియని దాని గురించి ఎలా సెర్చ్ చేస్తాం? ఇప్పుడు జనరల్ గా గవర్నమెంట్ నుండి మీరు చెప్పిన, ఇప్పుడు మీరు ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళు చాలా మందికి తెలుస్తే 30 to 35 చెక్ లిస్ట్ ఉంటాయి అని. మీ పాడ్కాస్ట్ కాకముందుకు నాకు కూడా తెలియదు ఇన్ని చెక్ లిస్ట్ ఉంటాయి అని. బేసిక్ గా ఇక్కడ జనాలకి ఇన్ఫర్మేషన్ లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, మనం కొనేటప్పుడు బిల్డింగ్, డాక్యుమెంట్లు, లీగల్ అన్ని చేసేస్తున్నాం. ఇంకొక పాయింట్ మిస్ అవుతాం, చాలా మందికి ఇది కూడా తెలియదు. అమ్మేట ఆయన ఎవరైతే సెల్లర్ ఉన్నాడో, సెల్లర్ యొక్క క్రెడిట్ స్కోర్ కూడా చూడాలి లిటరలీ. ఓకే. అంటే అమ్మేటోడి మీద వీడేమన్నా ఇంకా లోన్స్ ఈ ప్రాపర్టీని అద్దె పెట్టి తీసుకున్నాడా, మీరు ఇవ్వక్కర్లేదండి. 2000 పెడితే మీకే వస్తుంది. నేను కొనాలనుకుంటున్నా ఈ ప్రాపర్టీ, జస్ట్ లైక్ ఇప్పుడు కంపెనీ యొక్క క్రెడిట్ స్కోర్ ఎలా తెచ్చుకుంటారో పర్సన్ యొక్క క్రెడిట్ స్కోర్ కూడా తెచ్చుకోవచ్చు. దేర్ ఇస్ సర్టెన్ డేటా దట్ ఈస్ అవైలబుల్ ఇన్ పబ్లిక్, దర్ ఇస్ సర్టెన్ డేటా దట్ ఈస్ నాట్ అవైలబుల్, యూ హావ్ టు పే ఫర్ ఇట్. బట్ ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మీ దగ్గర అగ్రిమెంట్ ఉంది, సేల్ అగ్రిమెంట్ పెట్టుకున్నారు. ఆ అగ్రిమెంట్ పెట్టుకుని సార్ ఇగోండి మేము సేల్ ఆయన అమ్ముతున్నారు, నేను కొంటున్నా, నాకు ఇది ఇవ్వాలి, నాకు రిపోర్ట్ ఇవ్వాలి. ఇది ఎందుకు అడుగుతా, ఎందుకంటే ఇంపార్టెంట్. నేను ఒక ట్రాన్సాక్షన్ గోవాలో ఒక ప్రాపర్టీ, వెరీ ఇంట్రెస్టింగ్ వన్, నేనే ఫేస్ చేసాం. వీ స్పెండ్ ఆల్మోస్ట్ 45 days ఫర్ ద డ్యూ డెలిజెన్స్, ఆల్ ద డాక్యుమెంట్స్. అసలే పైగా మన స్టేట్ కాదు కదా, లాంగ్వేజ్ డిఫరెంట్, కష్టపడ్డాం. అన్నీ అయిపోయినాయి అండి, ప్రాపర్టీ అన్ని చెక్ చేసేసుకున్నాం. అది విల్లాస్ అనమాట, ఒక 2 విల్లాస్. ఓకే, మా ఇన్వెస్టర్స్ కోసం అని మేమే డ్యూ డిలిజెన్స్ చేస్తాం. 45 days కష్టపడ్డాం, తిరిగాం, వెళ్ళాం, ఫొటోస్ అక్కడ అన్ని తీసుకున్నాం. అక్కడ ఉన్న లోకల్ లాయర్తోనే చేయించాం. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళతో క్రాస్ వెరిఫై చేయించేసాం అన్ని చెక్ లిస్టులు. లాస్ట్ లో ఇంకా అయిపోయింది, ఇక సేల్ అగ్రిమెంట్కి వెళ్ళిపోతున్నాం అనుకునే దగ్గర ఈ పర్సన్, మన లీగల్ ఆయనే, రిపోర్ట్ ఉందా అమ్మా మరి సెల్లర్దే అని అడిగాడు. ఏం రిపోర్ట్ సార్? నాకు అప్పటికే తెలియదు. మరి క్రెడిట్ రిపోర్ట్ తేలేదా మీరు అన్నాడు. క్రెడిట్ రిపోర్ట్ ఆయనది ఎందుకంటే మీకు అవసరం లేదు కదా, నేను ఇట్లానే అడిగిన. అది కాదు, ఇప్పుడు ఆ ప్రాపర్టీ మీద ఆయన ఏమన్నా పర్సనల్ లోన్స్ అది పెట్టి తెచ్చిండు అనే, లేదా మీకు ఎలా తెలుసు అది ఫిక్స్డ్? తెలియదు కదా, మరి అది చెక్ చేసుకోవాలి కదా అన్నాడు. షాక్. సో ఫోన్లే సరే కదా, పోతే పోయిందనే కంపెనీ, యాక్చువల్గా అది కంపెనీ తరఫున ఆ పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ది తీసుకొచ్చాం, కంపెనీది తీసుకొచ్చాం. దట్ ప్రాపర్టీ ఈజ్ ఓన్డ్ బై కంపెనీ, బట్ ఆల్సో పర్సన్ తెమ్మన్నాడు. ఇద్దరిది, అంటే ఓనర్ది, కంపెనీది. ఎక్కడో లూప్ హోల్ మిస్ అవుతుంది, సర్లే అని చెప్పి మళ్ళీ అమౌంట్ కొంత ఖర్చు పెట్టి అది ఒక 12,000-13,000 ఎంతో అయింది, తీసుకొచ్చాం. ఏది కంపెనీది కాదు, పర్సన్ది, ఓనర్ది. సో ట్విస్ట్ ఏంటంటే ఆయన కోవిడ్ టైంలో ఆ ప్రాపర్టీ మీద ఎస్బీఐ మీద లోన్ తీసుకొచ్చి బౌన్స్ చేశాడు. ఎస్బీఐకి బౌన్స్. మరి ఎస్బీఐకి మించిన డ్యూ డెలిజెన్స్ ఉండదు కదా, ఎస్బీఐ ఇచ్చిందండి, మరి నేను చూసుకోలేదు అది. ఇప్పుడు రేపు పొద్దున్న నేను కొనేసిన తర్వాత ఎస్బీఐ వచ్చి ఆ మాత్రం గుడ్డెదలు చేలబట్టి కొన్నావా, నేను తీసుకుంటా అంటది. అయిపోయి. సో లాస్ట్ మినిట్లో వెనక్కి వచ్చేసాం. సో బికాస్ వెన్ వీ బై ప్రాపర్టీ ఎయిదర్ ఫర్ అవర్ సెల్ఫ్స్ ఆర్ అవర్ ఇన్వెస్టర్స్, రైట్, మన కోసమైనా మన ఇన్వెస్టర్స్ కోసమైనా కొంటున్నామంటే దట్ ఈస్ ద వాల్యూ దట్ వీఆర్ యాడింగ్ టు అవర్ ఇన్వెస్టర్స్ అండి. డ్యూ డెలిజెన్స్ ఎంత ఇంపార్టెంటో అదే రేంజ్ లో మైక్రో మార్కెట్ యొక్క కెపాసిటీ కూడా చూస్తాం. మనం చాలా మందికి తీసేసుకో మంచిగా ఉంది ప్రాపర్టీ, సార్ ఆ మైక్రో మార్కెట్ యొక్క కెపాసిటీ కూడా చూడాలి కదా, రేపు పొద్దున్న డెవలప్మెంట్లు ఏమొస్తాయి, అసలు ఉన్నాయా, ఏమేమి వస్తున్నాయి, ఏం జరుగుతున్నాయి, అది కూడా తెలియదు. సో ఓకే, కంక్లూజన్ ఏంటంటే దీస్ ఆర్ 2 things అండి. మార్కెట్ గురించి తెలుసుకోవాలి, అట్ ద సేమ్ టైం డాక్యుమెంట్ చెక్ లిస్ట్ గురించి కూడా డీటెయిల్డ్గా, అంత డీప్గా తెలియకపోయినా అట్లీస్ట్ హై లెవెల్, ఓకే ఇది బేసిక్ థింగ్స్. ఇందాక నేను అన్నా ఏమేమన్నా బఫర్ జోన్ మీరు పోర్టల్లోకి వెళ్తే మీరు కూడా చూసుకోవచ్చు, ఇప్పుడు అవైలబుల్ ఉంది, ఇప్పుడు ఉంది. సో అప్పుడైనా మనకి డ్రాయింగ్ లో ఉన్నాయి, అప్పుడు చెక్ చేసుకోవచ్చు. మరి దాని మీద ఏమైనా సివిల్ కేసెస్, ఏమన్నా పెండింగ్ కేసెస్ ఉన్నాయా లేదా, లాయర్ ఇచ్చేస్తారు, చెక్ చేస్తారు. సో ఆయన కూడా తప్పడానికి ఉండదు. ఆయన ఒకసారి సమ్ టైమ్స్ ఏదో కంగారులో మర్చిపోతారు కొన్ని, మళ్ళీ రీవెరిఫై చేయించుకోండి ఒకసారి, డబుల్ కదా, ఎందుకంటే మీరు పెట్టేది ఏమైనా తక్కువ ఇన్వెస్ట్మెంట్, దగ్గర 1.5-1.5 పెడుతుర్రు. సో నెక్స్ట్ ఇంకా ఉంటుంది దాని మీద ఏమైనా బ్యాంక్ లోన్స్ ఉన్నాయా, నెక్స్ట్ ఇందాక అన్నాను బ్యాంక్ లోన్స్ ఫెయిల్ అయిపోతే సర్ఫేస్ యాక్ట్ మీద ఏమన్నా ఈ ప్రాపర్టీ వెళ్ళిపోయిందా, సర్ఫేస్ యాక్ట్ లో వెళ్ళిపోయిన తర్వాత బ్యాంక్ ఏమైనా ఆబ్లిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, అన్ని క్లియర్ అయిపోయినాయా, మళ్ళీ బ్యాంక్ నుంచి మీరు ఎన్ఓసి తెచ్చుకోవాలి.
ఇన్ కేస్ లోన్ ఉందనుకోండి, ఆయన ఇస్తాడు. అమ్మేటోడు అవును మా ఎన్ఓసి ఉంది తీసుకోండి అంటాడు. అది ఎప్పుడు తెచ్చుకున్న ఎన్ఓసి అది. ఆయన ఎప్పుడో తెచ్చుకున్న లోన్ కట్టేసిండు ఆయన. ఒక 1 ఇయర్ బ్యాక్ కట్టేశాడు. ఇప్పుడు మీరు కొంటుర్రు కదా! ఆ బ్యాంక్ దగ్గరికెళ్ళి మళ్ళీ ఎన్ఓసి తెచ్చుకోవాలి. అమ్మా ఇదిగో నేను ఈ ప్రాపర్టీ కొంటున్నా. మీ లోన్ పక్కానే క్లియర్ అయిపోయింది కదా! అని మళ్ళీ మీరు తెచ్చుకోవాలి. ప్రూఫ్ అది. మీరు అంటారు ఆయన తెచ్చాడు కదా! ఆయన ఉంది సరిపోద్దిలే. నో యూ ఇప్పుడు హావ్ టు కొనే గెట్ ద దాని మీద అట్లీస్ట్ మళ్ళీ 1% మనం డ్యూ డిలిజెన్స్ మీద ఖర్చు పెట్టాలి. అంటే 0.5% to 1%. యాహ్! క్లోజ్ టు 0.5 అంతే. 0.25, 0.5% అన్న పెట్టాల్సొస్తది. అగైన్ డిపెండ్స్ ఆన్ మీరు పట్టుకున్న పార్ట్నర్స్, లీగల్ కన్సల్టెంట్స్ వాళ్ళకి మీకు తెలియదనుకోండి ఎక్కువ చార్జ్ చేస్తారు. అన్నీ తెలుసు అనుకోండి తక్కువ చార్జ్ చేస్తారు. ఇట్ డిపెండ్స్. ఇప్పుడు మా ప్రాపర్టీస్‌కొచ్చేసరికి వి డూ ద డ్యూ డిలిజెన్స్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో వై? బికాస్ దట్స్ ద వాల్యూ దట్ వి యాడ్ ఆన్ టు ద ఇన్వెస్టర్స్ హూ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ కమర్షియల్ అసెట్స్. ఎందుకు? ఇంకా మా సొల్యూషన్ అంటే మా యాప్‌లోకొస్తే మీరేం చేయొచ్చంటే డైరెక్ట్‌గా డాక్యుమెంట్స్ ఏదైతే డ్యూ డిలిజెన్స్ చేసామో లిటరల్లీ అవన్నీ కనిపిస్తాయి. మీకు మొత్తం లిస్ట్ ఉంటది. యూ డోంట్ నీడ్ ఈవెన్ సింగిల్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు దానికి. మీరు ఆ డాక్యుమెంట్లన్నీ సింపుల్‌గా ఇగో 30 డాక్యుమెంట్లున్నాయి. ఒక ఈమెయిల్ ఎంటర్ చేసేసి ఆ యాప్‌లో దాన్ని తీసుకెళ్ళి మీ లీగల్ పర్సన్ ఈమెయిల్‌లో మీ ఈమెయిల్‌లో పెట్టేశారనుకోండి కిట్ ఎళ్ళిపోద్ది మీకు. మీ ఈమెయిల్‌కి వచ్చేస్తది ఇంత కిట్టు. ఆ కిట్ తీసుకెళ్ళి మళ్ళీ మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీలో నేను పలానా 10 లక్షలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా యూడిఎస్‌లా లేకపోతే ఫ్రాక్షనల్ కింద. ఒకసారి చెక్ చేయండి అంటే రీవెరిఫై చేసుకోండి. ఇప్పుడు వై ఆర్ వి డూయింగ్ దట్? బికాస్ సీ వి డిడ్ ద డ్యూ డిలిజెన్స్. వి పుట్ అప్ ఆల్ ద డాక్యుమెంట్స్ టు యూ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో యూ హ్యావ్ ద రైట్ టు డూ ద డ్యూ డిలిజెన్స్. ఇప్పుడు మార్కెట్‌లో ఏం జరుగుతదండి? మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే చాలు ముందు ఒక 5%, 10% కట్టండి అంటాడు మన బ్రోకర్ గాని లేకపోతే రియల్ ఎస్టేట్ పర్సన్. మీరు కట్టేసిన తర్వాత డ్యూ డిలిజెన్స్ ఎందుకు చేయింతారు? డ్యూ డిలిజెన్స్ చేయించిన తర్వాత కదా మీరు టోకెన్ అమౌంట్ ఇవ్వాలి. అంటే లాజికల్ గా ఎట్లా నడుస్తుంది అంటే మార్కెట్ లో ఇప్పుడు నేను డాక్యుమెంట్స్ అడిగినప్పుడు డైరెక్ట్ ఇయ్యరు. నువ్వు ఫస్ట్ టోకెన్ అమౌంట్ కట్టు, నీకు డాక్యుమెంట్స్ ఇస్తా, నువ్వు వెరిఫై చేసుకో అంటాడు. అంతే కదా. పీపుల్ అప్పుడు మీరు అడుగుతారు టోకెన్ అమౌంట్ మరి మా డాక్యుమెంట్ సెట్ అవ్వకపోతే మరి మా అమౌంట్ మాకు ఇస్తారంటే ఆలోచిద్దాం సార్ అంటాడు. ఆలోచించడం ఉండదు అక్కడ. ఒక్కసారి మీ అమౌంట్ వెళ్ళిందంటే దేర్ ఈస్ నో కమింగ్ బ్యాక్ ఇన్ జనరల్ అంటిల్ అన్లెస్ యూ ఫైట్ విత్ దెమ్, రైట్? దేర్ షుడ్ బి అన్ అగ్రిమెంట్ ఫర్ దాట్ ఆల్సో. ఏమని క్లాజ్ రాసుకోవాలి, ఇగో నేను నీకు 10% కడతనా, డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకుంటా, ఇన్ కేస్ ఏది ప్రాబ్లం వచ్చినా నా డబ్బులు నాకు విత్ ఇన్ 24 hours ఇచ్చేసేయాలి అని మీరు అగ్రిమెంట్ 100 రూపీ బాండ్ మీద వేసుకుని సంతకం పెట్టుకో. అడగండి ఏ బిల్డర్ అని ఇస్తాడేమో మీకు. ఇయ్యాడు మీకు 100% ఇయ్యాడు. ఇన్ కేస్ ఇచ్చిన బిల్డర్ ఉన్నాడంటే ఎస్ 100% వాళ్ళు వైట్ తీసుకుంటారు. 100% మీకు హానెస్ట్ గా ఉంటారు. ఆ బిల్డర్స్ దగ్గర మాత్రమే కొనండి. టోకెన్ అమౌంట్ కి అగ్రిమెంట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో టోకెన్ అమౌంట్ ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చిన అగ్రిమెంట్ పెట్టుకోండి అండ్ డ్యూ డిలిజెన్స్ డీటెయిల్ చేయించుకోండి. వాళ్ళని అడగండి డాక్యుమెంట్స్, భయ్యా మీకు పర్మిషన్స్ ఉన్నాయా, పర్మిషన్స్ ఉన్నాయి ఎన్ఓసీలు ఇవ్వండి, ల్యాండ్ కి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇవ్వండి. జేవీ పెట్టుకుంటారు తెలుసా మీకు? జేవీ అంటే జాయింట్ వెంచర్ అంటారు. అంటే ల్యాండ్ ఒకరిది, బిల్డర్ ఒకరు, ఇద్దరు వచ్చి కనెక్ట్ అయ్యి ఇద్దరు మీట్ అయ్యి సమ్ షేర్ పెట్టుకుంటారు. 50-60 లేదా వాటెవర్ రేషియో 40-60 వాటెవర్ అది పెట్టుకుని వాళ్ళు బిల్డింగ్ కడతారు. ల్యాండ్ ఒకరిది బిల్డింగ్ కట్టుకుంటారు, వాళ్ళు షేర్ తీసుకుంటారు. మరి ఆ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ ఉంటది కదా, అందులో ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయా? వీళ్ళిద్దరికి ఇన్ కేస్ ఫైట్ అయింది అనుకోండి, మీరు కొనేసిర్రు, 2 సంవత్సరాల కన్స్ట్రక్షన్, 12 నెలలు అయింది, ఇద్దరు ఫైట్, డబ్బులు లేవు, కొట్టుకున్నారు, ఆపేసిర్రు, ఏదో రీజన్ తో ఆపేసిర్రు, పర్మిషన్ అని ఏదో వాట్ ఎవర్ రీజన్ తో ఆపేసిర్రు. ఇప్పుడు మీరు వెళ్ళి ఎవరిని అడుగుతారు? అదేదో మీ జాయింట్ వెంచర్ కాపీ ఉందనుకోండి మీ దగ్గర, అది తీసుకపోయి ఇదిగోండి మేము జాయింట్ వెంచర్ కాపీ నేను కలెక్ట్ చేసుకున్నా, ఇప్పుడు నా డబ్బులు నాకు విత్ ఇన్ టైంలా రాకపోతే నేను కేసేస్తా, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, మీరు ప్రోగ్రెస్ ఆపేసిర్రు అని అంటారు. మీరు జాయింట్ వెంచర్ కాపీ అడగరు. అసలు జాయింట్ వెంచర్ అనేది ఒకటి ఉంటది, బిల్డర్ వర్సెస్ ల్యాండ్ లార్డ్ మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉన్నదని కూడా తెలియదు. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ టు మేక్ ద కన్స్ట్రక్షన్. ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ బ్రాండ్ అండి. నా దృష్టిలో రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి ఎస్ దెర్ ఆర్ గుడ్ బ్రాండ్స్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు ఆల్సో అండ్ ఐ అడ్మైర్ దోస్ బ్రాండ్స్. ఎగ్జాంపుల్ ఏఎస్బిఎల్ ఉంది, రియలీ గుడ్ బ్రాండ్. నా పర్సనల్గా చూసాను, నేను నా సైట్స్కి వెళ్ళాను, చూసాను కొన్ని ప్రాపర్టీస్ వాళ్ళు డ్యూ డిలిజెన్స్ మీరు అడగండి, డిఫరెన్స్ తెలిసిపోద్ది. మీరు వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ నాకు ఇవి కావాలి అని చెక్ లిస్ట్ పెట్టగానే ఏం క్వశ్చన్ కూడా అడగక్కర్లేదు, ఇది ఎందుకు అది ఎందుకు అని అడగడం, తీసుకొస్తారు. బికాస్ దే నో దట్ యు ఆర్ ఆల్రెడీ డన్ ద రీసెర్చ్. మీరు మిగతా వాటికి వెళ్ళండి, ఇవ్వరు,
ఇవ్వలేనప్పుడు ఇంక అక్కడితో ఆగిపోవాలండి. మీకు డాక్యుమెంట్లు అడిగినప్పుడు వాళ్ళు ఇయ్యకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ బ్యూటిఫుల్ ద ప్రాపర్టీ వెనక్కి వచ్చేసేయండి. దట్ ఈస్ మై హానెస్ట్ సజెషన్. అండ్ నేనేం ఫీల్ అవుతా అంటే ఈ ట్యాక్సెస్ గురించి ట్యాక్సుల గురించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్ని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే ఇలాంటి యాడ్ చేయాలి. ఇప్పుడు నేను ఎంబీఏ వరకు చదివినాను, ఓకే, 10th నుండి ఇక్కడ వరకు నేను ఏదేదో చదివిన, మ్యాథ్స్ లో చాలా సబ్జెక్టులు చదివిన, ఫిజిక్స్ లో చాలా సబ్జెక్టులు చదివిన, అవన్నీ నాకు ఏం యూజ్ వస్తలేవు నా హ్యూమన్ లైఫ్ లో, డైలీ లైఫ్ లో ఏం యూజ్ అవుతలేవు నాకు డైలీ. నాకు యూజ్ అయ్యేది మాత్రం నాకు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేర్చుకోలేదు. నేను చిన్నప్పటి నుండి ఇప్పటి పర్సనల్ ఫినాన్స్ నేను ఎప్పుడు నేర్చుకోలేదు. అంటే ట్యాక్స్ ఎక్కడ కట్టాలి, ఎంత కట్టాలా, ఏమేమి చూసుకోవాలా, ఎలాంటి ఎలిజిబిలిటీ ఉంటది, దేంట్లో పెడితే రాదు, అది నేను చిన్నప్పటి నుండి ఇప్పుడు నేర్చుకోలేను. బికాస్ అనవసరమైనవి చాలా నేర్చుకున్నా, అవసరమైనది మాత్రమే వదిలేసిన. బికాస్ అవర్ సిస్టమ్ ఇస్ ట్యూన్డ్ లైక్ దట్. మన ఎడ్యుకేషన్ అంటే సిస్టమ్ అంటే అన్ని రకాల సిస్టమ్స్ వస్తాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్, జాబ్ సిస్టమ్, మన పక్కింటోల్ సిస్టమ్, సొసైటీ, ఆ సిస్టమ్స్ అన్ని కూడా అట్లా ట్యూన్ చేసాయి మనం. ఇప్పుడు సిస్టమ్స్ ని మనం తిట్టుకోవాలా, మనల్ని మనం తిట్టుకోవాలా? ఇప్పుడు మీకు లైట్స్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఇప్పుడు అన్ని తెలుస్తున్నాయండి, నాకు కాలేజీలో ఉన్నప్పుడు తెలియలేదు. ఓకే, కాలేజీలో వాళ్ళు చెప్పలేదు, విచ్ ఇస్ ఫైన్. బట్ మీరు ఇప్పుడు గమనిస్తే ఇప్పుడు నేర్చుకుంటున్నారు. బట్ జెన్యూన్ గా అంటే ఇందాక అన్నాను, ఒక స్కిల్ఫుల్ ఆర్ స్కిల్స్ ని బిల్డ్ చేయాలి అంటే సర్టెన్ R&D సిస్టమ్స్, ఇట్లాంటి యూనో మెథడ్స్ ని బిల్డ్ చేయడానికి కొన్ని సర్టెన్ సిస్టమ్స్ పెట్టారనుకోండి, పిల్లలకి ఫస్ట్ నుంచి తెలుస్తాయి కదా. బికాస్ సి ఆర్ సిస్టమ్ ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ కంట్రీ నీడ్స్ టు రన్, సో దే నీడ్ taxes. So in order to get taxes, so they say that you have to learn, you have to educate yourself, you have to get job and make job. So when you make job, when you get a job, you pay tax. So when you pay tax, that goes to government. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి అన్ని కాదు, నువ్వు మొన్న అన్ని తెలిసేసుకో అంటే మీరు ఎందుకు సార్ జాబ్ చేస్తారు? మీరు ఎడకో స్విట్జర్లాండో లేకపోతే దుబాయో పోయి ఆడ కంపెనీ పెట్టి ఇక్కడికే ఒక ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ నుంచి బిజినెస్ చేస్తారు. మీకు తెలుసు అక్కడ ట్యాక్స్, మీరు ఇక్కడ ట్యాక్స్ పే చేయరు సార్, మీరు అక్కడ ట్యాక్స్ పే చేస్తారు. అక్కడ ఉంటే ఇన్ కేస్ మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడ ట్యాక్స్ లేదు కాబట్టి వెళ్ళారు. సో ఆల్రెడీ ఎడ్యుకేట్ అయిపోయారు. మీరు ఎడ్యుకేట్ అయినప్పుడు గవర్నమెంట్కి ఏం యూజ్? మీరు ఇక్కడ ఉంటే ఏంది, NRI అయితే ఏంది? సో ఆ సిస్టమ్ అట్లా ట్యూన్ అయింది. అగైన్ మేబీ దిస్ వుడ్ బి అ కైండ్ ఆఫ్ అ కాంట్రవర్సీ, బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఎవరండి జాబే చేయాలని చెప్పింది? ఇప్పుడు లైక్ నేను అలాగైతే నేను ఆల్మోస్ట్ 8 years నేను జాబ్ లోనే ఉన్నా. 8 years వరకు నేను రియలైజ్ అయ్యా అసలు నేను ఇంత ట్యాక్స్ కడుతున్నానని. 8 years వరకు తెలవలే నాకు. ద మూమెంట్ ఐ సిట్ విత్ CA, ఒక రీచ్కి వెళ్ళిపోయింది, 30+ బ్రాకెట్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం జరుగుతుంది సార్ అసలు ఇంత అసలు ఏం తెలియట్లేదు. నేనేమో వస్తున్నాడు అప్పుడు 20,000 జాబ్ చేసినప్పుడు నాకు అవే ట్యాక్స్లు ఉన్నాయి, ఇప్పుడు ఇంత కూడా అదే ట్యాక్స్, అంటే ట్యాక్స్లు పెరుగుతున్నాయి, నాకు తెలియట్లేదు, ఎడిగిపోతుంది ఇది. ఎండ్ ఆఫ్ ద డే పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కూడా అవట్లే. ఏం జరుగుతుంది అంటే దెన్ ఈస్ గివెన్ మీ కంప్లీట్ గ్యాన్ బై వాట్ ఆర్ యూ డూయింగ్, సి దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. మీరు అంత, సో ఐ విల్ టెల్ యూ వన్ ఎక్స్పీరియన్స్. ఒక ఎక్స్పీరియన్స్ నాకు తెలిసిన వాళ్ళు ఒక కాలేజ్ అయిపోగానే ఒక మంచి ప్యాకేజ్ లోకి వెళ్ళిపోయారు, 10-15 అలాంటి ప్యాకేజ్. ఇంకా దే ఆర్ కమ్ టు ద సెకండ్ స్లాబ్, ట్యాక్స్ కట్టాలి కదా. ఎవరికి తెలియదు, కాలేజ్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యి జాబ్ లో పోయిన తర్వాత జీరో నాలెడ్జ్ అబౌట్ అసలు ట్యాక్స్ ఎట్లా కడతారు, Form 16 అంటే ఏంది, ఎవరిని కనుక్కోవాలా. కంపెనీస్ ఏం చెప్తారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 lakh ఉంటే 20,000-30,000 కట్ చేసి 81 వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే ట్యాక్స్ కట్ చేసినాం అంటారు. మైన్ అజంప్షన్ లోనే ఉంటాడు, ట్యాక్స్ కట్ అయింది. ఏం ట్యాక్స్ తెలియదు, అది ఎట్లా రావాలనో తెలియదు, ఎక్కడ సబ్మిట్ చేయాలో తెలియదు. చాలా మంది అంటారు ఫామ్ సబ్మిట్ ఏ వెబ్సైట్ లో సబ్మిట్ చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరికి చేయాలా, ఎక్కడ చేయాలా. CA ఉంటాడు, CA ఎంత అడుగుతాడు, CA దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలా, దిస్ ఇస్ జీరో నాలెడ్జ్. అది ఏమయ్యేస్తారు తెలుసా, ఇవన్నీ నాకు టెన్షన్ వద్దు, ఎవరో పట్టుకోవాలకి ఇచ్చేసాం అంతే. చాలా మంది మీరు చెప్పినట్టే, చాలా మంది కొంతమంది పోతావని ఇప్పుడు ఎవరు సబ్మిట్ చేస్తారు నెక్స్ట్ ఇయర్ చూసుకుందాంలే అనే కాన్సెప్ట్ ఉంటారు కొంతమంది. అదే అండి, ఇప్పుడు యాక్చువల్ గా అంటే ఆ సిస్టమ్ అట్లా తయారు చేశారు కావాలని. మేబీ ఐ రియలీ డోంట్ నో, బట్ నా పర్సనలీ నాకు అనిపించింది అంటే క్లెయిమ్ సిస్టమ్ బదులు అప్పుడే క్రెడిట్స్ ఇచ్చేస్తే చేతిలో, ఇప్పుడు మీ చేతిలో పాకెట్ లో లెట్స్ 100 రూపాయలు ఉన్నాయండి, ఉన్నాయి కాబట్టి ఖర్చు పెడతారు. మీకు లేవు తర్వాత వస్తాయి, ముందు నువ్వు ఖర్చు పెట్టి తర్వాత నీకు ఇస్తా.
మీరు Claim చేయి. చెప్పినట్టే అలా చేస్తే గవర్నమెంట్ కి లాస్ కదా, Exactly. చేయదు కదా. అదే See, అన్న. అది మీ ప్రకారమే. సో అప్పుడు ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే వాటి మీద. అంటే దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ అండి. ఐ థింక్ మేబీ పోస్ట్ కోవిడ్ వర్సెస్ ప్రీ కోవిడ్ అనుకునే, అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. పోస్ట్ కోవిడ్ తర్వాత వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో దేర్ లక్కీ, దేర్ గుడ్. వాళ్ళ మైండ్ సెట్స్ గుడ్. ఐ మీన్ ఎందుకంటే దే ఆర్ క్విక్ లెర్నర్స్. చాలా స్పీడ్ గా నేర్చుకుంటున్నారు వాళ్ళు. తెలియపోతే వెంటనే నైట్ అవసరం అయితే యూట్యూబ్ లో కూర్చొని తెలిసేసుకుంటున్నారు. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఇస్ హ్యాపెనింగ్. వేరే ప్రీ కోవిడ్ పీపుల్ అంటే మేము, మాకు అవన్నీ ఏం తెలియదు. సో 4-5 years వరకు కూడా అసలు క్లెయిమ్స్ చేస్తే ఇన్సూరెన్స్ ఇప్పుడు నేను కట్టిందని క్లెయిమ్ చేసుకోవచ్చా, నాకు నిజంగా తెలియదు. అంటే ఐడియా లేదు ఎందుకు క్లెయిమ్ చేయాలి, ఇప్పుడు ఆ ఫామ్ ఎవరు దే క్వశ్చన్ నాకు తెలియదు. సర్టెన్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్, బికాస్ సి దట్స్ ద డెల్టా. సో we took close to 4 years or 5 years to know all that. Whereas ఇప్పుడు వాళ్ళకి హార్డ్లీ 4-5 days లో తెలుస్తుందండి. they're good. So again system is evolving. People వాళ్ళు యంగ్స్టర్స్ కూడా Gen Z, that's what we call it as Gen Z కదా వాళ్ళు, మనం millennials. So Gen Z they're like fast. So they don't obligate towards conditions. They don't obligate towards ఈ రూల్స్ నే ఫాలో చేయాలని నేను అట్లా ఉండే వాళ్ళకి అట్లా స్పీడ్గా వెళ్తారు. సో దే ఆర్ గుడ్ ఎట్ లెర్నింగ్ అకౌంట్స్, పర్సనల్ ఫైనాన్స్, లాట్ ఆఫ్ వీడియోస్. ఇప్పుడు మనకు వచ్చిన వీడియోస్ అప్పుడు లేవండి. సో they're lucky in that case because of huge internet access and thanks to AI. So now they have everything in the hand. మాకు ఆ టైంలో ఏం లేదు, ఇంటర్నెటే లేదు, కేబీస్ లో నడిచినాం మేము. సో ఇప్పుడు దే ఆర్ టాకింగ్ అబౌట్ జీబీస్. సో ఆ స్పీడ్ ఉండటం వల్ల ఇప్పుడు నేను ఇందాక అన్న 30 చెక్ లిస్ట్ వీడియోలో టక్మని 30 చెక్ లిస్ట్ కామెంట్ లోకి వెళ్ళి మన కామెంట్ లోనే 30 చెక్ లిస్ట్ కాపీ చేసేసి దాన్నే చాట్ జీపీటీ అని అడిగి, ఆగో నాకు ప్రాసెస్ తయారు చేయి, ఇదంతా నాకు తెలీదు, నేను లీగల్ పర్సన్ అడగాలి, ఏం చేయాలో చెప్పని అడుగుతాడు. అది క్లీన్ గా ఇస్తుంది. అది ఆ మాస్టర్ ప్లాన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక అందులో పాయింట్ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ ఒక ల్యాండ్ కొనేటప్పుడు మాస్టర్ ప్లాన్ ఉంటుంది సిటీకి, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో అందులోనే ఉంటాయి డీటెయిల్డ్ గా ఏ జోన్ ఏంది అనేది ఉంటుంది, అంతా నీట్ గా. ఇప్పుడు ఇమాజిన్ దెర్ ఈస్ అన్ ఏ టూల్ ఫ్యూచర్, జస్ట్ ఇమాజిన్ ఇట్. ఎంత నాకు ఇవన్నీ తెలియదు, టోటల్ చెక్ లిస్ట్ 30-40 ఏదో చెప్పాడు ఆ రోజు సూర్య అబ్బాయి ఆ రోజు. ఈ 30-40కి నాకు అన్ని చెక్ లిస్టులు నాకు నీట్ గా ఇప్పుడు వచ్చేసేయాలి. వాట్ ఎవర్ రీజన్స్. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ నువ్వు చెక్ చేయి, ఏ ఉంటుంది, దెర్ ఇస్ ఏ టూల్. మాస్టర్ ప్లాన్ చెక్ చేస్తుంది, మీ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ప్రాపర్టీకి ఉంటాయి కదా, అది పిక్ చేసుకుంటది, చెప్పేస్తుంది, సార్ ఇగో ఇది జోన్ లో ఉంది, ఇది ఇది అని చెప్పేస్తుంది. సార్ ఇది బఫర్ జోన్ లో ఉందా లేదా, FDL లో ఉందా లేదా, ఇమీడియట్ గా వస్తుంది, ఇన్స్టెంట్. మీరు ఎవరిని అడగక్కర్లా, యూ డోంట్ నీడ్ టు పే సింగిల్ రూపీ ఫర్ ఇట్. లీగల్ గా వెళ్ళి సార్ లీగల్ సార్ చెప్పండి సార్, మీరు నాకు ఏం అడగక్కర్లా, నౌ థింగ్స్ ఆర్ ఓపెన్, రైట్? సో ఆ స్పీడ్ వచ్చినప్పుడు పీపుల్ ఆర్ మోర్ మెచ్యూర్డ్ దెన్ అస్, రైట్? సో వాళ్ళకి ఆ రైట్ ఉంది ఇప్పుడు. సో దే హ్యావ్ దట్ రైట్. సో దే టేక్ డెసిషన్స్ ఫాస్టర్, మీనింగ్ఫుల్, అండ్ that can benefit not only him or her but also society. అదేం పాత రోజులు మా ఫాదర్స్ లేదా మనం అంత లేదు, అంతా కూడా ప్రొక్రాస్టినేషన్ ఉండేటోళ్ళు అంట. అప్పుడు కొనాలా, ఇప్పుడు ఎందుకు కొనాలి, ఇలాగ అలా ఉన్నది. కొనవచ్చు, కొందామంటే కొనవచ్చు. ఇప్పుడు సేవింగ్స్ లిటరలీ ఇప్పుడు బయట నిజంగా ఒక AI ఇంజనీర్ ఆర్ యూ కాల్ ఇట్ ఎస్ డేటా సైంటిస్ట్ ఇట్లాంటి క్యాండిడేట్స్ ప్రొఫైల్స్ చూస్తే వాళ్ళు బేసిక్ శాలరీ 2 lakh అండి మంత్లీ. ఐమ్ టాకింగ్ అబౌట్ మంత్లీ. సో 2 lakh రీచ్ అవ్వాలంటే మాకు 5-6 సంవత్సరాలు పట్టింది. వీళ్ళకి ఇన్స్టెంట్ గానే కాలేజ్ నుంచి మంచి కోర్స్ ఒకటి నేర్చుకుని బయటకు వస్తే, ఇన్ కేస్ బుర్ర ఉన్న వాళ్ళకే ఇస్తారులేండి, అది అందరికీ ఇవ్వరు, డిమాండ్ ఉంది కాబట్టి. 2 lakh అంటే బికాస్ దే హ్యావ్ మోర్ సేవింగ్స్. ఎంత ఖర్చు పెడతారు 2 lakh ప్రతి నెల ఖర్చు పెట్టి తినేస్తారా, తాగేస్తారా? లేదు కదా. దే హ్యావ్ మోర్ సేవింగ్స్. సో వాట్ దే లుక్ ఫర్? దే లుక్ ఫర్ ఆపర్చునిటీస్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ సచ్ as స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ అండ్ రియల్ ఎస్టేట్. ఫర్గెట్ అబౌట్ గోల్డ్ ఫర్ ఎ మూమెంట్. గోల్డ్ వాళ్ళకి తెలుసు దాని రిటర్న్ తక్కువ వస్తుంది అని. సో మేబీ దేర్ ఆర్ అసెట్స్, ప్రైవేట్ అసెట్స్ ఉండొచ్చు, ప్రైవేట్ ఈక్విటీస్ ఇన్వెస్ట్ చేయొచ్చు, బాండ్స్ లాంటివి ఇన్వెస్ట్ చేయొచ్చు, ప్రైవేట్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి. మనకి బ్లూ కార్స్ ఐడియా వచ్చినాయా మీకు? ఎలక్ట్రిక్ కార్స్ వచ్చినాయి, ఇన్ బ్లూ కార్స్ అని. ఏంటది? తెలుసు, టాటా టాటా ఏంటది బ్లూ బ్రాండ్? బ్లూ ఏమో. సో ఎలక్ట్రిక్ కార్స్ మనకి ఎయిర్పోర్ట్ ట్రావెల్స్ ఉంటాయి చూడండి. సో దట్ ఈస్ అ బ్రాండ్ వేర్ దట్ ఈస్ అ వెరీ రియలీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. చాలా మందికి తెలియలా అది. అదేంటంటే వాళ్ళు 100 కార్లు కొంటారు,
100 కార్లు కొనడానికి వాళ్ళకి లెట్స్ సే ఎక్స్ అమౌంట్ అమౌంట్ కావాలి వాళ్ళకి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇన్వెస్ట్మెంట్ రేస్ చేస్తారు. ఇగో ఇన్ని కార్లు కొంటున్నా, మీరు ఇంత మినిమం లెట్స్ 10 లాక్ 5 లాక్ వాట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ప్రైవేట్ ఎస్డిఐ దే కాల్ ఇట్ యాజ్ సెక్యూరిటైజ్ డెట్ ఇన్స్ట్రుమెంట్. చాలా మందికి టర్మ్స్ తెలియకపోతే ఐఎమ్ హ్యాపీ టు టాక్ అబౌట్ దట్ లేటర్. బట్ యా, ఈ ఎస్డిఐ అని ఒక ఇన్స్ట్రుమెంట్ క్రియేట్ చేసి వాళ్ళు డెట్ రేస్ చేస్తారు. ఏమని, ఇగో ఇన్ని కార్లు కొంటున్నా, నేను నాకు అప్పు ఇవ్వండి రాబాయ్, మీకు ఇంట్రెస్ట్ తో తిరిగి ఇచ్చేస్తా ఓ 2 years. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఈ 2 years లా మంచిగా బిజినెస్ చేసి వాళ్ళకున్న వాట్ ఎవర్ ట్రావెల్ బిజినెస్ వాట్ ఎవర్ ఆ పెట్టిన పెట్టుబడి తీసేసి ఇంట్రెస్ట్ తో పాటు ఇచ్చేస్తారు. లెట్స్ సే ఇంట్రెస్ట్ రేట్ 18% అనుకుందాం. మనకి ఇంట్రెస్ట్ రేట్ 18% ఇచ్చే ఆపర్చునిటీ ఏడుందండి? అంటే అగైన్ వైట్ క్యాష్ లో చెప్తున్నా, నాట్ టాకింగ్ అబౌట్ పర్సనల్ లోన్స్. మనం మన పిల్లలు మన పేరెంట్స్ కి అదే మన చుట్టాలకి ఇచ్చే లోన్ కాదు, ₹1 వడ్డీలు అవి వేరు, అదంతా క్యాష్ లో నడుస్తాయి, రైట్? ఐమ్ టాకింగ్ అబౌట్ వైట్ క్యాష్. సో 18% ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు వేరే స్టాక్ మార్కెట్ కంపేర్ చేసుకున్నా ఆన్ అండ్ యావరేజ్ సమ్ టైమ్స్ 14-15%, సమ్ టైమ్స్ 10 to 15 ఉంటుంది. అందులో ట్యాక్స్ అన్ని పోవాలి, మిగిలేదు పెద్ద ఏముండదు అందులో కూడా. లేదంటే రియల్ ఎస్టేట్ లో పెట్టినామనుకో అది కూడా అంతే, ఒక 15-16% రిటర్న్స్ వస్తాయి. మీకు ఇక్కడ 18% వస్తుందంటే ఈ జెన్జీ యంగ్స్టర్ ఆబ్వియస్లీ రిస్క్ చూసుకుంటాడు, అప్లికేషన్స్ చూసుకుంటాడు, వీడు కరెక్ట్ గా అంతకుముందు పే చేసిర్రో లేదా అన్ని చూసుకుంటాడు. తెలియకపోతే ఏ టూల్ అడుగుతాడు, అరే ఆ కంపెనీ ప్రొఫైల్ తీయండి రాబాయ్, ఏ టూల్ అడుగుతాడు, ఆ కంపెనీ ప్రొఫైల్ ది, నాకు లాస్ట్ 3 years ఏం జరిగింది స్టేట్మెంట్స్ అనగానే చెప్పేస్తుంది టక్ 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 మనీ. నౌ కెన్ ఐ ఇన్వెస్ట్ ఆర్ నాట్, రిస్క్ స్కేల్ ఎంత అని అడుగుతుంది. మోడరేట్ రిస్క్ ఉంది, చలో ఇన్వెస్ట్ చేయొచ్చు, అయిపోయింది కదా. 10 lakh తీసుకెళ్ళి 1 lakh అన్న ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు దేర్ ఆర్ ఆపర్చునిటీస్ వేర్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ₹1000. బాండ్స్ నౌ లైసెన్స్డ్ బాండ్స్ ఆర్ వి కాల్ ఇట్ యాజ్ రేటెడ్ బాండ్స్, నౌ యూ కెన్ ఇన్వెస్ట్ ₹1000. యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ నాకు 10 లక్షలు ఉంటేనే బాండ్లో ఇన్వెస్ట్ లేదే. Now you can invest ₹1000 because there are opportunities to invest. Again, personal finance lo ivanni cover avutayi. There are people obviously talk about all these assets, but చాలా మంది అసెట్స్ గురించి చెప్తారు కానీ దాని వెనకాతలు ఉన్న కాయిన్స్ అవుట్ సైడ్ చెప్పరు. కాయిన్ అంటే దీని నెగిటివిటీస్ కానీ లేదా ఇష్యూస్ ఏంటని చెప్పరు. సో నా సజెషన్ ఏంటంటే, ఎవరైనా ఏదన్నా ఒక అసెట్ క్లాస్ టచ్ చేశారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక ఏమన్నా ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ అన్నా, దాని గురించి అట్లీస్ట్ ఒక 12 days స్టడీ చేయమన్నారు. 2 weeks, లిటరలీ 2 weeks స్టడీ చేయాలి, తెలుసుకోవాలి ఎంతమంది ఉన్నారు, ఏ ప్లేయర్లు, ఎవడు ఎట్లా చేస్తుర్రు, వీళ్ళు బిజినెస్ ఏంది మొత్తం తెలుసుకోవాలి. దెన్ దే హ్యావ్ ద పవర్ టు టేక్ అ డెసిషన్. సేమ్ థింగ్ ఫర్ రియల్ ఎస్టేట్, సేమ్ థింగ్ ఫర్ స్టాక్స్. ఇప్పుడు జెరోదా ఉంది, లేకపోతే గ్రో యాప్ అని ఉంది. గ్రో యాప్ లోకి వెళ్తే ఇట్స్ నాట్ జస్ట్ బై సెల్ బటన్. మీరు అందులోకి వెళ్తే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తాడు, రిపోర్ట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి, అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ చేతిలో. అప్పుడు మీరు అవన్నీ చూడొద్దు అనుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, మీరు అన్ని చూడాలి అని కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ అప్ టు అస్, మన చేతిలో ఉంటుంది. బట్ దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ వేర్ వీ గెట్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ సీ ఎవ్రీథింగ్ అండ్ టేక్ ఎ కాల్. వేరే అంతకుముందు అట్లా ఉండదు కాదు కదా. ఎవరో మన బ్రోకర్ పిలుస్తాడు, సార్ ఏంటి సార్ 10,000 ఇట్లా ఉండేది. సో ఆయన ఏముండేది కాదు. ఇప్పుడు అంతా తెలుస్తుంది. సో థ్యాంక్స్ టు ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. సో ఈ రీసెంట్ గా ఒక వర్డ్ విన్నాను, అంటే రీసెంట్ గా న్యూస్ అంటే డబ్బా ట్రేడింగ్. అసలు డబ్బా ట్రేడింగ్ అంటే ఏంది, అది ఎలా వర్కౌట్ అవుతుంది? అండ్ కొంతమంది ఇల్లీగల్ అంటారు, కొంతమంది లీగల్ అంటారు, అండ్ దానిలో ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి అంటారు. హౌ ఇట్ వర్క్స్? ఓకే, సో ఐ థింక్ దీని గురించి ఎక్కువ మాట్లాడిన ప్రాబ్లమే, ఎక్కువ మాట్లాడపోయిన ప్రాబ్లమే. ఇది ఒక కత్తికి అటు ఇటు అన్నట్టు ఉందన్నమాట సిచ్యువేషన్. సో జనరల్ గా చెప్తా చూడండి, డబ్బా ట్రేడింగ్ ఈస్ బేసిక్లీ అ కాన్సెప్ట్ దట్ రన్స్ అవుట్ సైడ్ ఆఫ్ పర్వ్యూ ఆఫ్ రెగ్యులేషన్స్. సెబీ అంటే ఎందుకు ఈ సిస్టమ్ వచ్చింది అంటే, ఇందాక నేను మీరు మాట్లాడినప్పుడు ట్యాక్స్ గురించి ఎక్కువ మాట్లాడాను కదా. ఇప్పుడు మీరే ఉన్నారు, ఇంత ప్రాఫిట్ లో మీకు రావాలనుకుంటారు, అన్ఫార్చునేట్లీ అన్ని ట్యాక్స్లు పోనీ మీకు 30% మిగిలింది. మీరు ఎందుకండి ఇంక ఇన్వెస్ట్ అంటే అనిపిస్తుంది కదా. సో దెన్ యూ విల్ ఫైండ్ అవుట్ ఎ వే, బికాస్ మనం ఇండియన్స్ వీఆర్ జుగాడ్స్. మన వాళ్ళు ఏంటంటే కొత్త ఆలోచన ఏదో ఒకటి ఫిగర్ అవుట్ చేసేస్తారు అనమాట వెంటనే. సో అందులోంచి అలాంటి వచ్చిందే కాన్సెప్ట్ డబ్బా ట్రేడింగ్, విచ్ ఇస్ నథింగ్ బట్ అ ట్రేడింగ్ సిస్టమ్ జస్ట్ లైక్ హౌ మన స్టాక్ మార్కెట్ ఎట్లా రన్ అవుతుంది అట్లానే రన్ అవుతుంది. టెక్నాలజీ ఉంది దానికి కూడా, ఆర్డర్ బుక్లే ఉంటాయి వాటికి కూడా. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ మన వైట్ ట్రాన్సాక్షన్స్ అంటే మన యూపీఐ వాట్ ఎవర్ దేంతో చేస్తున్నామో అది క్యాష్ మీద నడుస్తుంది. సో
మీ దగ్గర ఒక 10 ఒక 10,000 ఉంది. మీరు 10,000 ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి సంపాదించినప్పుడు 10,000 క్యాష్ కిందే తీసుకోవాలి మీరు. విచ్ ఇస్ నాట్ రికార్డెడ్. ఈ 10,000 తీసుకపోయి ఒక బ్రోకర్‌కి ఇదిగోరా భయ్ నేను 10,000 ఉంది. నేను డబ్బా ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటారు. మీరు ఆ 10,000 ఇయ్యాలి అడిగి. క్యాష్ కింద ఇయ్యాలి. దేర్ ఈస్ నో ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఇన్ దట్. సో ఆయన ఏం చేస్తాడు, సిన్స్ ఇట్స్ అవుట్ సైడ్ ఆఫ్ అంటే ఎక్కడ మీకు ట్రేస్ ఉండదు కదా, 10,000 రూపీస్ ట్రేస్ ఉండదు. సో ఆయన ఏం చేస్తాడు, ఆ డబ్బా ట్రేడింగ్ నడిపే బ్రోకర్ ఏం చేస్తాడు, సో అందులో ఇందాక చెప్పినట్టు ఎన్ఎస్సికి ఫీజు కట్టడం, సెబీకి ఫీజు కట్టడం, ఆ బ్రోకర్ ఫీజు కట్టడం, లేకపోతే సిజిఎస్టి ట్యాక్స్లు, యూనో ఆల్ దీస్ ట్యాక్సెస్, ఇంకేం ఉండవు అందులో. పెడతారు, వస్తుంది, వచ్చిందా మీకు ప్రాఫిట్తో పాటు ఆడ మార్జిన్ ఏదో చిన్నది ఉంటుంది, వాడు ఎంతో కొంత తీసుకుంటాడు. ఆబ్వియస్లీ మీకు సర్వీస్ చేస్తుండే కదా, మరి చేసిన సర్వీసే బ్లాక్ సర్వీసే కానీ సర్వీస్ చేస్తుండే ఆడ ఫీజు తీసుకుని మీ రిటర్న్ మీకు ఇస్తాడు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇందాక 30% మీ ప్రాఫిట్ మార్జిన్ నెట్. ఇప్పుడు వీడు వచ్చి మీకు సార్ నీకు 95% ఇస్తాను సార్ అంటాడు. 5% వాడు తీసుకుంటాడు. ఇంకేం లేవు సార్ కటింగ్స్ ఏం లేవు, ఇప్పటికేం ఫీజు కట్టక్కర్లే, ఎప్పుడు సెబీకి గిబీకి ఏం కట్టక్కర్లే మీరు అంటాడు. మీరు ఏం చేస్తారు సార్? కూడా క్యాష్ వస్తుందా? క్యాష్లే వస్తుంది మీకు మళ్ళీ తిరిగి, బికాజ్ ఇట్ షుడ్ నాట్ హిట్ యువర్ అకౌంట్. మీ బ్యాంక్ అకౌంట్ కి టచ్ అవ్వకూడదు అది. సో అవకాశం దొరికి ఇప్పుడు ఇలాంటి ప్లేయర్స్ మీ దగ్గర 100 మంది ఉన్నారు. బెట్టింగ్ యాప్ లాగా, బెట్టింగ్ యాప్లు ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి కదా ఆన్లైన్ లో, కానీ ఇది ఆఫ్లైన్ లో నడుస్తుంది. దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ as డబ్బా ట్రేడింగ్, which is okay. I'll give you a good numbers on that. 2.1 lakh crores of transactions జరిగితే సెబీలో ఎగ్జాంపుల్, లిటరలీ 1.7 lakhs of crores transactions డబ్బా ట్రేడింగ్ లోనే జరుగుతాయి పర్ డే. యా, అంటే ఆల్మోస్ట్ అది ఈక్వల్ అయిపోయింది. అంటే స్టాక్ మార్కెట్ పర్ డే ఇంత నడుస్తుంటే, స్టాక్ మార్కెట్ ఇంత బిగ్ నెంబర్ మీద నడుస్తుంటే అది క్లోజ్ టు 85% దీన్ని బీట్ చేయడానికి వచ్చింది డబ్బా ట్రేడింగ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ 5 years. పోస్ట్ కోవిడే జరిగింది ఇదంతా. ఇమాజిన్ దట్. అంటే అది నిజంగా చెప్తున్నా, అది ఉన్నదని కూడా చాలా మంది తెలియదు. అందుకే అన్న, ఇప్పుడు దీని గురించి అన్నాం. ఇప్పుడు మనం పోయి గూగుల్ కొడతా ఉంటాం అనమాట ఈ డబ్బా ట్రేడింగ్. అందులో కొంతమంది ప్లేయర్లు వస్తారు, వాళ్ళని పట్టుకుంటారు. ఇది ఒక లూప్. మై ఇంటెంట్ ఈస్ నాట్ టు టాక్ అబౌట్ దిస్, బట్ టు టెల్ దట్ బై దట్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ రాంగ్. ఈ రోజు నువ్వు దొరకవు, రేపు దొరుకుతావు. నువ్వు ఎంతైనా సంపాదించండి, నేనే ఉన్నా 95% ప్రాఫిట్ నాకే వచ్చింది, దీన్ని తీసుకపోయి రియల్ ఎస్టేట్ లో పెడదాం అనుకున్నా, పెట్టేసేయండి, నో ప్రాబ్లం. క్యాష్ ఇంకా ఉంది కాబట్టి టుమారో మొత్తం రియల్ ఎస్టేట్ లో అసలు క్యాషే నడవకూడదని ఏదో అమెండ్మెంట్ వచ్చి వచ్చింది అనుకుందాం. అప్పుడు మీరు ఇప్పుడు క్యాష్ అంతా ఏం చేస్తారు? సో దాట్ ఇన్ కేస్ ఎక్కడో ఒక్కరైతే యూటిలైజ్ చేస్తారు ఈ క్యాష్ ని ఏదో పర్పస్ మీద. సో మీరు యూటిలైజ్ చేసిన అంత, ఎందుకంటే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వైట్ కింద కన్వర్ట్ చేయాలన్నా మీకు తెలుసు కొన్ని హవాలా సిస్టమ్స్ ఉంటాయి మనకి హైదరాబాద్ లో, కొంత పర్సంటేజ్ కట్ అయ్యి మళ్ళీ మీకు ఇట్లా వస్తాయి. అక్కడన్నా దొరికేస్తారు కదా ఎక్కడొక్కడ. దెర్ షుడ్ బి అ లూప్. బట్ నా ఇంటెంట్ ఏంటంటే ఇప్పుడు ఆ డబ్బా ట్రేడింగ్ గురించి తెలుసుకోవటం ఎస్ ఇంపార్టెంట్, బట్ నాట్ రికమెండింగ్ టు లుక్ ఇన్ టు దట్ asset class because that is definitely a legal activity and you may face issues. మీరు నో అని చెప్పారు కాబట్టి మనం చూస్తాం. మీరు ఏం చెప్పలేరు అంటే చూడరు. నో అని చెప్తారు కాబట్టి 100% పోయి చూసి దాని మీద రీసెర్చ్ చేసి మరి వస్తారు. లైక్ మన ఇండియన్స్ అదే నో అంటే yes. Cool. సో థ్యాంక్ యూ సో మచ్ సూర్య. ఐ మీన్ చాలా ఇన్సైట్స్ వచ్చాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాక్స్ గురించి అండ్ ఇండ్లు బై చేయాలంటే వాట్ ఆర్ ద స్టెప్స్ వీ నీడ్ టు టేక్ అండ్ ఆల్. లాస్ట్ గా మా ఆడియన్స్ కి ఏం చెప్తారు, లైక్ ట్యాక్స్ పేయర్స్? సో ఐ థింక్ దే ఆర్ స్మార్ట్ ఎనఫ్ టు లెర్న్ మోర్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అదే ఇందాక అన్నాను కదా, వాళ్ళ చేతిలో ఇన్ఫర్మేషన్ ఉంది, దే విల్ డెఫినెట్లీ ఫిగర్ అవుట్. ఇట్స్ జస్ట్ దట్ నాట్ ఓన్లీ లర్న్, ఐ మీన్ ఏదో వాళ్ళు త్వరగా నేర్చేసుకోవడం కాకుండా ప్రాక్టికల్ గా వాళ్ళు చేసేటప్పుడు కాయిన్ కి పాజిటివ్ కాకుండా కాయిన్ నెగిటివ్ కూడా ఒకసారి చూసుకుని డెసిషన్స్ తీసుకుంటే మంచిది. అది ఏ డెసిషన్ అయినా, అంటే ఇప్పుడు ట్యాక్స్ ని ఇవేట్ చేయడం ఎలా కన్నా ట్యాక్స్ ని ఆప్టిమైజేషన్ ఎట్లా చేసుకోవచ్చు, లైక్ ఇస్ దేర్ ఎనీ అదర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకే రెవెన్యూ మీద డిపెండ్ అవడం కన్నా, ఎగ్జాంపుల్ శాలరీ అనేది ఒకటే, ఇట్స్ ఓన్లీ ఇన్కమ్ సోర్స్. అట్లా కాకుండా what are the other income sources that they can look into it while they are working. So అందులో ఆ వచ్చిన ట్యాక్స్ ని వాటితో ఎట్లా మిటిగేట్ చేయొచ్చు, there might be possibilities, right? వాళ్ళు సైడ్ హసల్స్ చేస్తూ ట్యాక్స్ చేయొచ్చు. సో బట్ పాజిటివ్ గా యూస్ చేసుకుంటే ఎస్ డెఫినెట్లీ గుడ్. దట్ డజంట్ మీన్ ఐ ఎంకరేజ్, as I again said, కాంట్రవర్షియల్ గా
ఇప్పుడు డబ్బా ట్రేడింగ్ గురించి కానీ కంట్రీలో ట్యాక్స్ ఇట్లా అయిపోయింది, ట్యాక్స్ టెర్రరిజం అంటారు. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పాగు ఆ రోజు సూర్య ఇలా చెప్పాడు, ట్యాక్స్ టెర్రరిజం అన్నాడు ఇండియాని. సో ఇట్స్ నాట్ ఎవ్రీ ఇన్ఫాక్ట్ సో మెనీ కంట్రీస్ ఆల్సో హ్యావింగ్ సేమ్ ఇష్యూస్. బట్ నెగిటివ్ సైడ్ కన్నా తెలుసుకుని పాజిటివ్ సైడ్ డెసిషన్స్ తీసుకుంటే ఐ థింక్ డెఫినెట్లీ ఇప్పుడు నేనైనా అంతే, నాకు ఒక వెల్ నోన్ సిఏ ఎట్లయితే నాకు ఎడ్యుకేట్ చేశారో, అండ్ ఇట్స్ జస్ట్ ఎ హింట్ అండి. ఇప్పుడు అంటే ఆయనే నాకు కూర్చుని ట్రైనింగ్ ఇవ్వలే, ఒకసారి ఎగ్జాక్ట్లీ. యంగ్స్టర్స్ కూడా అంతే కదా, వాళ్ళకి ఇప్పుడు హింట్ దొరికింది అనుకోండి, ఐ థింక్ దే కెన్ డెఫినెట్లీ పికప్, దే కెన్ లెర్న్. ఎవరిని అడగాల్సిన అవసరం వారికి లేదు. సో దే కెన్ డెఫినెట్లీ అండర్స్టాండ్ అండ్ టేక్ గుడ్ డెసిషన్స్. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్.